జపాన్ మాంత్రికుడు టక్ర. ఒకప్పుడు జపాన్ దేశాన్ని షింగయాన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు సగామి. మహారాణి సగామి అంటే షింగయాన్కు అంతులేని ప్రేమ. ఆ రాజదంపతులకు వివాహం జరిగిన చాలా కాలం వరకు సంతానం కలుగలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ సంతానాన్ని గురించిన బెంగ రాజదంపతుల మనసులో చోటు చేసుకోసాగింది. షింగాయాన్ ఒకరోజు ఆస్థాన జ్యోతిష్యులను రప్పించి శాస్త్ర పరిశీలన జరిపి తమకు సంతానయోగం ఉందో లేదో ఖచ్చితంగా తేల్చి చెప్పమని వారిని కోరాడు. జ్యోస్యులు రాజదంపతుల పేరిట జ్యోతిష్య శాస్త్రాలను బాగా పరిశీలించి వారికి సంతానయోగం లేదని తేల్చి చెప్పారు. మరొక యువతిని పెండ్లాడినట్టయితే సంతానం కలగవచ్చునని, కాబట్టి రాజును మరో వివాహం చేసుకోవలసిందిగా మంత్రులు, రాజ్య ప్రముఖులు సలహా ఇచ్చారు. కానీ షింగయాన్ తన భార్య మీద ప్రేమ కొద్దీ వారి సలహాలను త్రోసిపుచ్చాడు. సంతానం లేని కారణంగా మరొక యువతిని వివాహం చేసుకుని పట్టపురాణి సగామినిని చిన్నబుచ్చటం రాజుకు ఇష్టం లేకపోయింది. అయితే దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని రాణి సగామి వారసుడి కోసం మంత్రుల సలహా పాటించి మరో వివాహం చేసుకోవలసిందిగా భర్తను కోరింది. రాజు అందుకు సుతరాము అంగీకరించలేదు. దైవ అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుందని, ఆయన సంకల్పం లేనప్పుడు మరో యువతిని మాత్రం వివాహం చేసుకుని ప్రయోజనమేముంటుందని చెప్పాడు. ఇలా ఉండగా జపాన్ రాజధానికి ఉత్తరపు సరిహద్దులలో ప్రవహిస్తున్న రుమాయో నదీ తీరానికి షేజు అనే యతీంద్రుడు ఒకడు వచ్చి అక్కడ పర్ణకుటీరం నిర్మించుకొని ఉంటున్నాడని, అతడు అనేక మంత్రసిద్ధులు కలవాడని, ప్రజలు తండోపతండాలుగా అతన్ని దర్శించి అనేక విధాల ప్రయోజనం పొందుతున్నారని షింగాయాన్కి తెలిసింది. అటువంటి యతీంద్రుని వల్ల సంతానం కలిగే ఉపాయం దొరుకుతుందని వెంటనే ఆయనను దర్శించవలసిందని రాజుకు సలహా ఇచ్చారు మంత్రులు. అప్పటికే ఆ యతీంద్రుని మహిమలను గురించి విని ఉన్న మహారాజు కొంతమంది పరివారాన్ని వెంటపెట్టుకుని రాణితో షేజు యతీంద్రుణ్ణి దర్శించటానికి వెళుతూ వెంట బంగారం, రత్నాలు కానుకలుగా తీసుకెళ్లాడు. షేజు యతీంద్రుడు మహారాజును, మహారాణిని సాదరంగా ఆహ్వానించి తన కుటీరంలోనికి తీసుకుపోయి కూర్చోపెట్టి, ప్రజలకు తల్లిదండ్రుల వంటి వారు, దేశాన్ని పాలించే రాజదంపతులు నా కుటీరానికి రావటం నాకెంతో ఆనందంగా ఉంది అన్నాడు షేజు యతీంద్రుడు. షేజు యతీంద్రుని మాటలకు షింగాయాన్ దీర్ఘంగా నిట్టూర్చి, యతీంద్ర, మీరన్నట్టు దేశాన్ని పాలించే రాజదంపతులమే అయినా మాకు కనీ పెంచే అదృష్టాన్ని కరువు చేసి చిన్నచూపు చూశాడు ఆ దైవం. వారసులు లేని దేశం ఏనాటికైనా పరుల చెతికి పోవలసిందే కదా. మాకు ఆ లోటును తీర్చి సంతానం కలిగే తరుణోపాయాన్ని చెప్పి ఈ కానుకలు స్వీకరించండి అంటూ వెంట తెచ్చిన బంగారం, రత్నాలు మొదలైన కానుకలను షేజు యతీంద్రునికి ఇవ్వబోయాడు షింగాయాన్. షేజు యతీంద్రుడు ఆ కానుకలను తీసుకోవటానికి నిరాకరించి, మహారాజా, సంతానం కోసం మీరు పడే మనోవేదన నాకు అర్థమైంది. నా యోగశక్తి వలన మీకు ఆ లోటు తీర్చదలుచుకున్నాను. ఇప్పుడు నేను మహారాణికి ఒక దివ్య సంతాన ఫలం ఇస్తాను. దాన్ని తినటం వల్ల మహారాణి గర్భవతి అవుతుంది అంటూ క్షణకాలం కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించి 2 చేతులను దోసలిగా పట్టి గాల్లోకి చూచాడు. మరుక్షణంలో ఒక విచిత్రమైన ఫలం షేజు యతీంద్రుని చేతిలో ప్రత్యక్షమైంది. ఆ విచిత్ర ఫలం పైభాగమంతా ఒడలిపోయినట్టుగా నల్లని మచ్చలతో చాలా వికృతంగా, చూడటానికి అసహ్యం కలిగించేలాగా ఉంది. షేజు యతీంద్రుడు ఆ ఫలాన్ని రాణి చేతిలో పెట్టి ఏదో చెప్పపోయాడు. అంతలోనే రాణి తన చేతిలో ఉన్న ఫలం కేసి అసహ్యించుకున్నట్టు చూస్తూ ముఖాన్ని వికారంగా పెట్టి, ఇంత అసహ్యంగా ఉన్న ఫలాన్ని ఎలా తినేది అంటూ ఆ ఫలాన్ని చేతిలోంచి జారవిడిచింది. మహారాణి తొందరపాటును గ్రహించిన షింగాయాన్ కిందపడిన ఆ ఫలాన్ని వెంటనే తన చేతిలోనికి తీసుకుని యతీంద్రుని కేసి చూసి, మహారాణి తొందరపాటును క్షమించండి యతీంద్ర అన్నాడు. అప్పుడు షేజు యతీంద్రుడు ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి, మహారాజా, మీరన్నట్టుగా మీ మహారాణి నిజంగానే తొందరపడింది. నేను చెప్పబోయేది వినకుండానే ఆమె ఈ దివ్య ఫలాన్ని యావగింపు దృష్టితో చూసి మహాపచారం చేసింది అంటూ మహారాణి కేసి చూసి, అమ్మా మహారాణి, దివ్యవరాలు ప్రసాదించే సాధనాలు ఎప్పుడూ విచిత్రంగానే ఉంటాయి. నీవు ఆ ఫలాన్ని అసహించుకొని ఎంతటి అపచారం చేశావో తెలుసా? నీ అపచార ఫలితంగా నీకు పుట్టబోయే కుమారుడు వీరుడు, తెలివిగలవాడు, విజ్ఞానవంతుడు అయి ఉన్నప్పటికీ మహావికృతమైన రూపాన్ని పొంది ఉంటాడు. అతని రూపాన్ని చూసి యావగించుకొని వారుండరు. అంతేకాదు,
అతనికి బుద్ధి తెలిసిన నాటి నుంచి నువ్వంటే ద్వేషభావం కలిగి ఉంటాడు అని బాధపడుతూ చెప్పాడు షేజు యతీంద్రుడు. యతీంద్రుని మాటలు వింటూనే కలవరపడ్డారు రాజు రాణి. సంతానం కలగబోతున్నదన్న ఆనందం వారిలో క్షణకాలం నిలిచి మాయమైపోయింది. యతీంద్ర, మా రాణి నిజంగానే అపచారం చేసింది. అందుకు ఆమె తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. దయచేసి పుట్టబోయే బిడ్డకు అంటబోయే దోషాన్ని నివారించే ఉపాయం సెలవీయండి అంటూ వినయంగా అడిగాడు రాజు షింగాయాన్. రాణి సగామి కూడా తన తొందరపాటును క్షమించవలసిందిగా యతీంద్రుణ్ణి వేడుకున్నది. అందుకు యతీంద్రుడు ఒక నిట్టూర్పు విడిచి, మీరు పొరబడుతున్నారు మహారాజా. ఈ దోషం నా వల్ల కలగబోతున్నది కాదు. వికృతంగా ఉన్న ఈ ఫలాన్ని ఏ సంశయమూ లేకుండా తినేవారికి అపురూప సౌందర్యవంతుడైన కుమారుడు జన్మించవలసి ఉంది. అయితే ఆ ఫలాన్ని యావగింపు దృష్టితో చూస్తే మాత్రం అందుకు వ్యతిరేకంగా జరిగి వికృత రూపుడైన వాడే జన్మిస్తాడు. ఆ దోషాన్ని తొలగించటం నా వల్ల జరిగే పనే కాదు. కాని బిడ్డ పుట్టగానే వికృతంగా ఉండడు. బాల్య దశ దాటి యవ్వన దశలో ప్రవేశించిన తర్వాత మాత్రమే అతని రూపంలో మార్పులు వచ్చి వికృత రూపుడవుతాడు. అతడి అదృష్టమే అతడికి ఆ రూపాన్ని పోగొట్టాలి కాని ఎవ్వరమూ ఏమీ చేయలేము అని చెప్పాడు షేజు యతీంద్రుడు. చేసేది లేక రాజదంపతులు షేజు యతీంద్రుని వద్ద సెలవు తీసుకుని ఎలాగో తమకు సంతానం కలగబోతున్న కొద్దిపాటి ఆనందంతో తిరిగి రాజధానిని చేరుకున్నారు. మహారాణి సగామి యతీంద్రుడు ఇచ్చిన దివ్య సంతాన ఫలాన్ని తిని గర్భం ధరించింది. మహారాజుకు దేశానికి వారసుడు పుట్టబోతున్నాడన్న సంతోషంతో ప్రజలు దేశం అంతటా ఎంతో ఉత్సాహంతో వేడుకలు జరుపుకున్నారు. నెలలు నిండిన తర్వాత మహారాణి సగామి పండంటి మగబిడ్డను ప్రసవించింది. ముద్దులో మూట కట్టేటట్టున్న ఆ బిడ్డ అందం చూసి ఎంతగానో మురిసిపోయారు. ఆ బాలుడికి సుకాంగో అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సుకాంగో బాల్యదశలోనే అన్ని కళలలోనూ యుద్ధ విద్యలలోనూ ఆరితేరిన వాడయ్యాడు. అతడు బాల్యదశ నుంచి యవ్వన దశలో అడుగుపెడుతూనే అతని ముఖంలో వింత వింత మార్పులు రావటం ప్రారంభించాయి. అతడు 23 ఏళ్ల యుక్త వయస్కుడయ్యేసరికి అతని ముఖం పరమ వికృతంగా మారిపోయింది. ముఖం నిండా అక్కడక్కడా ఎత్తైన బొడుపులు మొలుచుకు వచ్చి ఆ బొడుపుల మీద చర్మం నల్లగా మాడిపోయినట్టు తయారయ్యి అసహ్యం కలిగించేంత వికృతాకారుడుగా తయారయ్యాడు సుకాంగో. అద్దంలో తన రూపు తనకే అసహ్యం కలిగించేటంత మార్పు ఎందుకొచ్చిందో తన ముఖంలో అర్థం కాలేదు. తన రూపు ఇలా వికృతంగా తయారు కావటానికి తను పుట్టకముందు తల్లి చేసిన పొరపాటేనని ఎలాగో తెలుసుకున్న సుకాంగో తల్లి పట్ల ద్వేషభావాన్ని పెంచుకుని ఆమె ముఖాన్ని చూడటానికే ఇష్టపడలేనంత స్థితికి వచ్చాడు. అంతేకాదు తన మందిరం వదిలి వెలుపలికి రావటానికి కూడా ఇష్టపడక రాత్రింబవళ్ళు తన మందిరంలోనే ఉంటూ తనకు కలిగిన దుస్థితిని తలుచుకుని దుఃఖించేవాడు. ఇలా జరుగుతుందని ముందే తెలిసి ఉన్న రాజు షింగాయాన్ ఒక అంతఃపుర సేవకుడి కొడుకుని చిన్నతనం నుంచి సుకాంగోతో స్నేహం చేయనిస్తూ వచ్చాడు. ఇప్పుడు సుకాంగో బాల్యమిత్రుడైన టోమీ అతడికి తోడుగా ఉంటూ సుకాంగోని ఓరడించేవాడు. అయితే తమ కుమారునికి కలిగిన ఈ దుస్థితిని తొలగించే ఉపాయం ఏమిటో తెలియక తల్లడిల్లేవారు రాజదంపతులు. ఈ విషయం తెలిసిన అంతఃపుర పరివారము పురజనులు తమ రాజకుమారుడికి కలిగిన దుస్థితిని తొలగించమని ఇష్టదేవతలను వేడుకునేవారు. కాని ఎవరి వేడుకోలు వలన రవ్వంత ప్రయోజనం కూడా కలగలేదు. సుకాంగో రూపం నానాటికి మహావికృతంగా తయారవుతూ వచ్చింది. ఇలా ఉండగా ఒకనాడు రాజు షింగాయాన్ కుమారుడైన సుకాంగో మందిరానికి అతన్ని చూడవచ్చాడు. ఇంతకు ఆయన వచ్చిన కారణమేమిటంటే సుకాంగోకి పెళ్లి నిశ్చయించామని చెప్పటానికి. తనకు పెళ్లి చేయాలన్న తండ్రి సంకల్పాన్ని వింటూనే సుకాంగో మొదలు విస్తుపోయాడు. ఆ తర్వాత సుకాంగో కోపోద్రేకంతో మండిపడుతూ, ఇలాంటి అసహ్యరూపుడైన నన్ను చేసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు? మీరు రాజు కాబట్టి ఎవరినో ఒకరిని బలవంతంగా ఒప్పించి వాళ్ల గొంతు కోయకండి. మనస్ఫూర్తిగా ఇష్టపడి నన్ను వివాహం చేసుకునే వారుంటారని నేననుకోవటం లేదు. దయించి అటువంటి ప్రసక్తి మళ్ళీ నా దగ్గర తేకండి అన్నాడు సుకాంగో. షింగాయాన్ కొడుకు మాటల్ని పెడచెవిన పెడుతూ, వికృత రూపుడైనంత మాత్రాన వివాహం చేసుకోకూడదని ఎక్కడుంది? దేశంలో కుంటి గుడ్డి ఎంతమందిని వివాహం చేసుకోవటం లేదు? యుక్త వయస్కుడైన నీకు వివాహం జరిపించటం మా ధర్మం. దాన్ని మేము నెరవేర్చక తప్పదు. నువ్వు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా నేను వినిపించుకోను. నీకు తగిన కన్యను నిర్ణయించి కబురు చేస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు రాజు షింగాయాన్. ఏం చేయాలో అర్థం కాలేదు సుకాంగోకి. తన జీవితం తనకే దుర్భరంగా తోస్తున్న ఈ సమయంలో వివాహం పేరుతో మరో అమాయకురాలిని భార్యగా చేసుకుని ఆమె జీవితాన్ని కూడా అశాంతి పాలు చేయటానికి అతడి మనసు అంగీకరించలేకపోయింది.
విన్నావురా టోమీ, నాకు వివాహం అంట. వింతగా లేదు? ఎవరో దురదృష్టవంతురాలు నాకు భార్యగా నిర్ణయం కాకముందే ఈ గండం గడిచే ఉపాయం చెప్పరా అంటూ విచారంగా అడిగాడు మిత్రుడు టోమీని. బాధపడకు మిత్రమా, ఇంత మంచి మనసు గల నీకు రూపం కరువు చేసి ఆ భగవంతుడు చాలా పొరపాటు చేశాడు. ఏదో ఒకనాడు ఆ భగవంతుడు తను చేసిన పొరపాటును సరిదిద్దుకోకపోడు. ఈ గండం గడిచి గట్టెక్కాలంటే ఒక్కటే ఉపాయం తోస్తుంది నా బుద్ధికి అంటూ చెప్పాడు టోమీ. ఏమిటా ఉపాయం చెప్పు టోమీ అని అడిగాడు ఆత్రంగా సుకాంగో. మరేమీ లేదు మిత్రమా, మనం ఈ రాత్రికి రాత్రే ఎవరితోనూ చెప్పకుండా దేశాటనకు బయలుదేరిపోయినట్టయితే ఈ గండం గడిచినట్టు అవుతుంది. దేశంలో వింతలు విశేషాలు చూసినట్టు అవుతుంది అని చెప్పాడు. ఆ అర్ధరాత్రి సమయంలో మిత్రులు ఇద్దరూ ఎలాగో కోట బయటకు చేరుకుని అంతకు ముందే టోమీ ఏర్పాటు చేసి ఉంచిన అశ్వాలను అధిరోహించి రాజధానికి తూర్పు దిశగా బయలుదేరారు. టోమీ బంగారు దారాలతో అల్లిన ఒక వలలాటి ముసుగును వెంట తెచ్చి, మిత్రమా, ఇది నీ ముఖానికి ధరించు. చూపరుల కంటికి నీ ముఖంలోని అసౌందర్యం అంతగా కనిపించదు అంటూ ఆ బంగారు దారాలతో అల్లిన వల ముసుగును సుకాంగోకు ఇచ్చాడు. సుకాంగో ఆ వల ముసుగులా ధరించాడు. ఆ రాత్రి అంతా నిర్విరామంగా ప్రయాణం చేసి మరునాటి మిట్ట మధ్యాహ్నం వేళకు టాస్కా అనే గ్రామానికి చేరుకుని అక్కడున్న సత్రంలో బస చేశారు. ఆ సత్రంలో ఉండే మిగతా మనుషులు సుకాంగో వికృత రూపాన్ని అంతగా పట్టించుకోలేదు. ఒంటరిగా టోమీ తప్ప ఎవరూ రాని అంతఃపుర మందిరంలోకి గడపటానికి అలవాటు పడిపోయిన సుకాంగోకి మనుషుల మధ్య వచ్చేసరికి ఒక రకమైన కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ మధ్యాహ్నం సత్రంలోనే భోజనాలు ముగించి విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు సాయంత్రం అవుతుండగా టోమీ సత్రం అధికారిని పిలిచి అతనికో బంగారు కాసుని ఇచ్చి, అయ్యా సత్రం అధికారిగారు, ఈ టాస్కా గ్రామంలో వింతల విశేషాలు ఏమిటి అని అడిగాడు. బాబూ, తమలాంటి ధనవంతుల కోసమే అన్నట్టు మా గ్రామంలో విశేషానికేం కొరతలేదు. ఈ సత్రానికి పడమటి వీధిలో ఉండే 3 అంతస్తుల భవనం దగ్గరకు వెళ్ళినట్టయితే మీకు కావలసినంత విశేషం కాలక్షేపం కూడా దొరుకుతుంది అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు సత్రం అధికారి. సత్రం అధికారి మాటలు విన్న సుకాంగో ఉత్సాహపడుతూ, పదటోమీ, ఆ విశేషమేమిటో చూద్దాం అంటూ తొందర చేశాడు. తన మిత్రుడు సుకాంగో అంత ఉత్సాహంగా ఉండటం మొట్టమొదటిసారిగా చూస్తున్న టోమీ మనసులో ఎంతో సంతోషపడుతూ, సరే బయల్దేరు అన్నాడు. ఇద్దరూ తమ అశ్వాలపై సత్రానికి పడమటి వీధిలో గల 3 అంతస్తుల భవనం దగ్గరకు వెళ్లారు. అది చాలా అందంగా నిర్మించబడ్డ భవనం. ఆ గ్రామంలో అలాంటి భవనం మరొకటి ఎక్కడా లేదు. ఆ భవనంలోకి పోయే ప్రవేశ ద్వారం దగ్గర కండలు తిరిగిన 2 దృఢకాయలు నిలబడి ఉన్నారు. ఆ ద్వారానికి ఒక పక్కగా కలపగోడ మీద బంగారు రేకు ఒకటి తాపడం చేయబడి ఉంది. ఆ రేకుపై ఏదో రాయబడి ఉంది. ఆ కలపగోడ ముందు జనం గుంపుగా నిలబడి రేకుపై వ్రాసి ఉన్న దాన్ని చదువుతున్నారు. అదేమిటో చూసిరా టోమీ అని చెప్పాడు సుకాంగో. టోమీ తన అశ్వాన్ని అటువైపు మళ్లించి ఆ బంగారు రేకుపై ఉన్నదాన్ని చదివి తిరిగి వచ్చాడు. సుకాంగో అశ్వాన్ని నిలబెట్టి ఉన్న చోటికి. ఏమిటది అడిగాడు సుకాంగో. ఏముంది, అమాయకులైన ప్రజల్ని దోచుకోవాలని తెలివైన వాళ్లు వేసిన ఎత్తు. ఈ భవనం లినీ అనే సుందరిదట. ఆమెకు 2 అన్నలు ఉన్నారట. ఆ సుందరిని వివాహం చేసుకోగోరేవారు లినీతో సహా ఆమె అన్నలు పెట్టే 3 పరీక్షలలోనూ గెలిస్తే లినీని వివాహం చేసుకోవటంతో పాటు ఈ భవనానికి సొంతదారుడవుతాడు. ఓడిపోతే తనకున్నదంతా వాళ్లకు ఇచ్చేసి బతికున్నన్నాళ్లు బానిసగా ఉంటూ వాళ్లకు సేవలు చేయాలట. ఆ నిబంధనలకు అంగీకరించిన వారు మాత్రమే వారు ఇచ్చే పత్రం మీద చేవ్రాలు చేసి వారు పెట్టే పరీక్షలలో పాల్గొనాలి. అది సంగతి. ఇంతవరకు ఈ గ్రామంలో 3 యువకులు ఆమెకు బానిసలు అయ్యారట. ఈ విషయం మీ తండ్రి షింగాయాన్ ప్రభువుల వరకు వెళ్లి ఉండదు. తెలిసి ఉంటే ఈ అత్యాచారాన్ని జరగకుండా ఏదో విధంగా అరికట్టి ఉండేవారు అంటూ చెప్పాడు టోమీ. సుకాంగో టోమీ కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఇందులో అత్యాచారమేమీ ఉంది టోమీ? వాళ్లేమీ బలవంతంగా పోటీలో పాల్గొనమని చెప్పటం లేదుగా. వారి నిబంధనలకు ఇష్టపడిన వారు మాత్రమే తమ ఇష్టప్రకారం పాల్గొని చేతకాక ఓడిపోతున్నారు. ఇందులో నువ్వు చెప్పే ఆ లేని సుందరి తప్పేమున్నది అన్నాడు సుకాంగో. అంతలో మసక చీకటి పడింది. అయినా జనం అక్కడ్నుంచి కదల్లేదు. అంతలో భవనం ముందర గుమిగూడి ఉన్న జనంలో కోలాహలం చెలరేగింది. లినీ సుందరి, లినీ సుందరి అంటూ తలలు ఎత్తి భవనంపైకి చూడసాగారు అందరూ. టోమీ, సుకాంగో కూడా అటు చూశారు. ఒక యవ్వనవతి అయిన యువతి ఆ భవనపు 2వ అంతస్తు గవాక్షం దగ్గరకొచ్చి నిలబడి
ఒక్కసారి కింద ఉన్న జనంకేసి పరికించి చూసి తన ముఖానికి అడ్డుగా ఉన్న జలతార ముసుగును తొలగించింది. ఆ మసక చీకటిలో మెరుపు మెరిసినట్టు అయింది అక్కడ. లినీ సుందరి అందాన్ని చూస్తూనే ముగ్ధులైపోయిన జనం నిశ్శబ్దంగా ఎక్కడివారక్కడే బొమ్మల్లా నిలబడిపోయి దృష్టి మరల్చకుండా ఆమెనే చూడసాగారు. కొద్ది క్షణాల తర్వాత లినీ సుందరి ఆ గవాక్షం దగ్గర నుండి వెళ్ళిపోయింది. అక్కడున్న జనంలో తిరిగి కలకలం ప్రారంభమైంది. ఆమె అందాన్ని పొగుడుతూ మరొకసారి ఆమె కనిపిస్తే బావుండునన్న భ్రాంతితో అక్కడే అటూ ఇటూ తిరగాడసాగారు జనం. ఎవరైనా పరీక్షల్లో పాల్గొనేవారుంటే లోపలికి రమ్మని, లేదంటే భవనం ముద్ర నుంచి వెళ్లమని అక్కడున్న ఇద్దరు దృఢకాయలు చెబుతున్నారు. వారి మాటలను విన్న సుకాంగో తన గుర్రాన్ని అటు మళ్లించబోయాడు. టోమీ సుకాంగో ప్రయత్నానికి అడ్డుపడుతూ, ఏమిటి, నువ్వు ఆ పరీక్షల్లో పాల్గొంటావా అని అడిగాడు ఆశ్చర్యపడుతూ. అవును టోమీ, ఆ లేని సుందరి తొలిచూపులోనే నన్ను అమితంగా ఆకర్షించింది. ఆమెను చూడగానే నాలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ పరీక్షల్లో విజయం సాధించి ఆమెను వివాహం ఆడదలుచుకున్నాను. తను కురూపి అన్న సంగతిని తాత్కాలికంగా మరచిపోయి మోహావేశంతో అన్నాడు సుకాంగో. రాజోచితమైన దుస్తులు ధరించి ఉన్న సుకాంగో మాటలు వింటూనే ఆ దృఢకాయలు అశ్వంతో సహా అతడు భవనంలోకి వెళ్లేందుకు దారి వదిలారు. అతన్ని వెంట లోపలికి ప్రవేశించబోయే టోమీకి అభ్యంతరం చెప్పారు. టోమీ భవనం ముందరే ఒక చెట్టుకు అశ్వాన్ని కట్టేసి అక్కడే కూర్చుండిపోయాడు. ఆ దృఢకాయలు కూడా సుకాంగో వెంట లోనికి ప్రవేశించి తలుపులు మూసేశారు. బంగారపు దారాలతో అల్లిన వలముసుగు ధరించి ఉండటం వల్ల సుకాంగో వికృత రూపం అంతగా తెలియలేదు లినీ సుందరికి. నిబంధనల పత్రంపై చేవ్రాలు చేయించుకున్న తర్వాత సుకాంగోను భవనంలోని ఒక విశాలమైన ఆవరణలోకి తీసుకుపోయారు ఆ దృఢకాయలు. ఆ ఇద్దరు దృఢకాయలే లీని అన్నలు. మొదటి పరీక్షగా వారి ఇద్దరితో ఒకేసారి కత్తియుద్ధం చేసి జయించాలి. లినీ సుందరి ఆశ్చర్యచకితమై చూస్తూ ఉండగానే అతి సునాయాసంగా ఆ దృఢకాయలిద్దరినీ కత్తియుద్ధంలో జయించి వేర పరీక్షలో విజయం సాధించాడు సుకాంగో. ఆ తర్వాత సుకాంగోని ఒక మందిరంలోకి తీసుకుపోయి అక్కడ ఒక పళ్ళెంలో ఉన్న 10 మధుర పానీయపు పాత్రలను చూపించి, వీరుడా, మా అన్నలను జయించి పరాక్రమంలో సాటిలేని వాడివి అనిపించుకున్నావు. ఇప్పుడు నీ తెలివితేటలకు, వివేకానికి, సమయస్ఫూర్తికి పరీక్ష ఇది. అదిగో ఆ కనిపించే పళ్ళెంలో ఉన్న 10 పాత్రల నిండా కనిపించే పానీయాల్లోనూ ఒక్కటి మాత్రమే అసలైన మధుర పానీయం. మిగిలినవి విషం కలపబడిన పానీయాలు. వాటిలో విషం కలవని పానీయమేదో తెలుసుకొని దాన్ని నువ్వు తాగాలి. ధైర్యం ఉంటే ఆ పని చెయ్యి. లేదా ఓటమి అంగీకరించి ప్రాణాలు దక్కించుకొని మాకు బానిసగా ఉండిపో అంటూ హెచ్చరిస్తున్నట్టు చెప్పింది లినీ సుందరి. సుకాంగో చిరునవ్వు చిందిస్తూ ఆ పాత్రలో ఉన్న పళ్ళాన్ని సమీపించి ఆ పళ్ళెం ఉన్న ఎత్తైన దంతపు పీఠం చుట్టూ ఒకసారి తిరిగాడు. ఆ పాత్రలలో ఉన్న మధుర పానీయాలను ఒకసారి పరిశీలనగా చూసి, సుందరి, నీ చేతులతో ఏదో ఒక పాత్రను నువ్వే నాకు అందివ్వు అని అడిగాడు. అతని మాటలకు విస్తుపోతూ చూసింది లినీ సుందరి. అదేమిటి, నేను పెట్టే పోటీ కాబట్టి నేను ఇస్తే నీకు విషం ఉన్న పాత్రనే ఇస్తాను అంది లినీ సుందరి. నువ్వు ఎలాంటి విషం ఉన్న పానీయపు పాత్రను ఇచ్చినా నిస్సంశయగా అందుకొని త్రాగటానికి అభ్యంతరం లేదు అన్నాడు సుకాంగో. అతడి మనోనిబ్బరానికి బిత్తరపోయింది లినీ సుందరి. వెంటనే ఆ దంతపు పీఠాన్ని సమీపించి అక్కడున్న పళ్ళెంలో ఒక పాత్రను సుకాంగోకు అందిస్తూ, మూర్ఖంగా ప్రవర్తిస్తూ చావును కోరి తెచ్చుకుంటున్నావు. మరొకసారి ఆలోచించి ప్రాణాలు దక్కించుకోవటం వివేకం అనిపించుకుంటుంది అంది లీనీ సుందరి. నాది మూర్ఖత్వమో వివేకమో నీకు తెలియనిది కాదు సుందరి అంటూ పాత్రను అందుకొని అందులోని మధుర పానీయాన్ని ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు సుకాంగో. ఆహా, చాలా రుచికరమైన పానీయం. మరో పాత్ర ఇలా ఇవ్వు సుందరి అంటూ తన చేతిలోని పాత్రను పక్కన పెట్టి అడిగాడు చిరునవ్వు నవ్వుతూ. సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నోట మాట రాక అలానే నిలుచుండిపోయిన లినీ సుందరిని పట్టించుకోకుండా మరో పాత్రను అందులోని పానీయాన్ని కూడా ఖాళీచేసి, సుందరి, ఈ పరీక్షలో కూడా నేను గెలిచినట్టేనా, లేదా ఇతర పాత్రలు ఖాళీ చేయమంటావా అని అడిగాడు. అక్కడున్న లెనీ సుందరి అన్నలు, అద్భుతం మహావీరుడా, అద్భుతం, నీ సమయస్ఫూర్తి తెలివితేటలు అమోఘం అంటూ కరతాళ ధ్వనులు చేస్తూ సుకాంగోను అభినందించారు. లెనీ సుందరి కూడా చిరునవ్వులు చిందిస్తూ అతన్ని అభినందనపూర్వకంగా చూసి, ఈ పాత్రలలో దేనిలోనూ విషం కలపబడలేదని నువ్వెలా గ్రహించావు అని తన సందేహాన్ని వెలిబుచ్చింది.
అదేమంత తెలుసుకోలేని విచిత్రమైన విషయం కాదు. ఇది తెలివితేటలకు, సమయస్ఫూర్తికి సంబంధించిన పరీక్ష కాని, చావు బ్రతుకులకు సంబంధించినది కాదు. అదీ కాక పరీక్షించేవారు ఎదుటివారు ఓడిపోవాలని చూస్తారు కాని, వారి ప్రాణాలు తీయాలని చూడరు. అందువల్ల విషం కలిసిందని మీరు చెబుతున్న మాటల్లో నిజం లేదని గ్రహించాను అని వివరించి చెప్పాడు సుకాంగు. అతడి తెలివితేటలకు ఆ ముగ్గురూ ముగ్ధులైపోయారు. పద, నువ్వు మూడవ పరీక్షలో కూడా విజయం సాధించి మా చెల్లెల్ని చేపడతావన్న సందేహం మాకు లేదు అంటూ సుకాంగోను మరో మందిరంలోకి తీసుకుపోయారు లిని అన్నలు. ఆ మందిరంలో ఒకచోట అసంపూర్తిగా మిగిలిని ఉన్న చిత్రపటం ఉన్నది. శరీర భాగాలన్నీ అలంకరణతో సహా చిత్రించబడి ఉన్న ఆ చిత్రపటానికి ముఖం మాత్రం చిత్రించబడలేదు. అది ఒక యువతి చిత్రపటం. స్వర్ణాలంకరణ శోభితమైన ఆ చిత్రపటంలోని యువతి యథార్థ సౌందర్యం ఉట్టిపడేలా చిత్రించాలి. దానికి నకలు చిత్రం పటం మరొకటి వారి దగ్గర ఉన్నది. ఆమె సర్వాంగాలు, అలంకరణలు ఆధారంగా ఆమె రూపాన్ని చిత్రించాలి. అది మూడవ పరీక్ష. ఆ విషయాన్నే వారు సుకాంగోకి చెప్పారు. బాల్యంలోనే అన్ని కళల్లోనూ ఆరితేరిన వాడనిపించుకున్న సుకాంగో ఆ అసంపూర్తి సుందరి ముఖాన్ని పూర్తి చేయటానికి పూనుకున్నాడు. లిని సుందరితో సహా ఆమె అన్నలు ఇద్దరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగానే సుకాంగో ఆ చిత్రపటంలో ఉన్న సుందరి యథార్థ రూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా చిత్రించేశాడు. ఆ చిత్రపటంలో ఉన్న సుందరి అచ్చం లిని సుందరిని పోలి ఉన్నది. లిని అన్నలు మరో మందిరంలోకి వెళ్లి ఆ చిత్రపటానికి సంబంధించిన నకలు చిత్రపటాన్ని తీసుకువచ్చి రెండిటినీ పోల్చి చూసి అబ్బురపడ్డారు. అతడి చిత్రకళా నైపుణ్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. అదే సమయంలో ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకునేందుకు బంగారపు వల ముసుగుని తీసిన సుకాంగో వికార రూపాన్ని చూసి లిని కెవ్వున కేకవేస్తూ అక్కడికక్కడే మూర్ఛపోయింది. లినీని పొందాలన్న మోహావేశంలో తను కురూపుడనన్న సంగతి తాత్కాలికంగా మరచిపోయిన సుకాంగోకి ఆమె తనను చూసి భయంతో అరచి మూర్ఛపోవటంతో ఆ విషయం తెలిసి వచ్చి విచారంతో కృంగిపోయాడు. అంతటి ప్రతిభావంతుని వికృత రూపం చూసి లిని అన్నలు కూడా విభ్రాంతులయ్యారు. మూర్ఛపోయిన తమ సోదరిని మరో మందిరంలో తల్పం మీద పడుకోపెట్టి తిరిగి సుకాంగో ఉన్న చోటుకు వచ్చారు. ఆ సరికే సుకాంగో తన మనసు మార్చుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయేందుకు సంసిద్ధం కాబోతున్నాడు. అక్కడికి వచ్చిన లిని అన్నలు అతని ప్రయత్నాన్ని విరమింపచేసి, మహావీర, నువ్వు కురూపుడవైనా సౌందర్యవంతుడివైనా మేము పెట్టిన పరీక్షల్లో విజయం సాధించావు కాబట్టి మేమన్న మాట నిలబెట్టుకుంటాం అన్నారు. మీరు మాట నిలబెట్టుకుంటారు సరే. నా రూపాన్ని చూస్తూనే కెవ్వున అరచి మూర్ఛపోయిన మీ సోదరి బ్రతికినన్నాళ్లు నాతో ఉంటూ కాపురం ఎలా చేస్తుంది? ఆమె అందచందాలకు ముగ్ధుడనై కురూపుడన్న సంగతి మరచిపోయి వచ్చాను. నాకుగా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మాట నిలబెట్టుకోలేదని మీరు చింతపడనవసరం లేదు. నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు సుకాంగో. వీరుడా, అటువంటిదేమీ లేదు. నీతో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి. తెల్లవారే వరకు ఈ మందిరంలోనే విశ్రాంతి తీసుకో. ఉదయమే మేము మా సోదరితో సహా వచ్చి మీ వివాహం జరిపిస్తాం అని చెప్పి ఆ మందిరం తలుపులు మూసివేసి వెళ్లిపోయారు. సుకాంగో చేసేది లేక ఆ మందిరంలోనే ఉన్న తల్పం మీద మేనుబాల్చి నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికో విచిత్రమైన అనుభూతి కలిగింది. తను పూర్తి చేసిన చిత్రపటంలోని లినీని పోలిన సుందరి చిత్రపటంలో నుంచి దిగివచ్చి తనను వివాహం చేసుకున్నట్లు, ఆమె స్పర్శ తగలగానే తనకు వికార రూపం పోయి అత్యంత సౌందర్యవంతుడుగా అయినట్లు, ఆమె తనను తూగుటుయ్యాలలో పరుండపెట్టి ఊపుతూ నాట్యం చేస్తున్నట్లు కలగన్నాడు. తెల్లవారి మెలకువ వచ్చేసరికి రాత్రి తనకు కలిగిన వింత అనుభూతి అంతా కలైనా అనిపించి నిరుత్సాహపడ్డాడు సుకాంగో. అతడి అనుభూతిని తలచుకుని చిత్రపటంలో ఉన్న లిని సుందరికేసి చూస్తున్నంతలో లిని అన్నలు ఒక నల్లకోతిని వెంటపెట్టుకుని ఆ గదిలోకి వచ్చారు. ఆ నల్లకోతి సుకాంగోను చూస్తూనే లిని అన్నల దగ్గర నుంచి ఒక గంతులో అతన్ని సమీపించి అతని పాదాలను తాకి కళ్ళకద్దుకుంటూ చెంపలు వేసుకుని గుంజీళ్లు తీయసాగింది. దాని వింత ప్రవర్తనకు అర్థం ఏమిటో, ఆ కోతి చేష్టలు ఏమిటో అర్థం చేసుకోలేక లిని అన్నల వంక వింతగా చూశాడు సుకాంగో. రాత్రి మిమ్మల్ని చూసి మూర్ఛపోయి మీ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరుకుంటుంది బావగారు మా చెల్లెలు. ఈ కోతి ఎవరో కాదు, మా లినీయే అన్నారు ఆ దృఢకాయలు ఇద్దరు. అవును అన్నట్టు తల ఊపుతోంది ఆ నల్లకోతి. వారి మాటలకు అవమానంతో ఒళ్ళు మండిపోయినట్టయింది సుకాంగోకి. వారు తన వికార రూపానికి తగిన జోడి ఆ నల్లకోతేనని చెప్పబోతూ హేళన చేస్తున్నారనుకుని కోపోద్రేకంతో వారిపైన కత్తి దూసి, నేను కురూపుడునన్న సంగతి నాకు బాగా తెలుసు. మీరు కావాలని ఈ నల్లకోతిని తెచ్చి అవమానించటం నేను సహించి ఊరుకుంటాననుకోవద్దు.
రాత్రి నన్ను పోనివ్వకుండా అడ్డుపెట్టి ఇప్పుడిలా నన్ను హేళన చేస్తున్న మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ వారిపై విరుచుకు పడబోయాడు. ఆ నల్లకోతి సుకాంగో కోపానికి నెత్తిబాదుకుంటూ గంతులు వేయసాగింది. తమపై కత్తి దూసి తలబడపోతున్న సుకాంగోని వారించి, తొందరపడకు మహావీరా, మేము చెప్పేది శ్రద్ధగా విను. ఈ నల్లకోతి నిజంగా మా చెల్లెలు లినీయే. కావాలంటే నువ్వు ఆశపడిన లినీ సుందరిని తలుచుకుంటూ ఈ నల్లకోతి ముఖంలోకి చూడు. నిజం నీకే తెలుస్తుంది అని చెప్పాడు లినీ సుందరి అన్నలలో ఒకడు. వారి మాటలలో నిజం ఎంతవరకు ఉందో చూద్దామని లినీ సుందరి నేని మనసులో తలుచుకుంటూ ఆ నల్లకోతి ముఖంలోకి సుట్టిగా చూశాడు సుకాంగో. అతన్ని ఆశ్చర్యపరుస్తూ ఆ నల్లకోతి ముఖంలో లినీ సుందరి రూపం లీలగా క్షణకాలం కనిపించి అదృశ్యమైంది. పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు సుకాంగోకి. ఆ నల్లకోతి నేనే లినీని అన్నట్టు తన గుండెల మీద చేతులు వేసుకుని చూపిస్తూ తల ఆడించసాగింది. సుకాంగో ఆ కోతిని దగ్గరగా తీసుకుని దాని తలపై ఆప్యాయంగా నిమురుతూ, ఏమిటిది? ఈ నల్లకోతి లిని ఏమిటి? లిని ఎందుకిలా మారింది? ఒక్క విషయం కూడా నాకు అర్థం కావటం లేదు. వివరంగా చెప్పండి అని అడిగాడు సుకాంగో. లిని అన్నలు దీర్ఘంగా నిట్టూర్చి, చెబుతాం వీరుడా, మా వృత్తాంతం అంతా నీతో చెప్పవలసి ఉంది విను. మా తండ్రి ఒక దేవత. ఆయనకు మేము ఇద్దరం మగ సంతానం. మా తర్వాత ఒక దేవత వరప్రసాదం వలన జన్మించిన వారే కవలలైన మా చెల్లెళ్ళు. ఈమె లిని. ఆ చిత్రపటంలో లినీని పోలి ఉన్న యువతి లినీ కంటే ఒక ఘడియ ముందు జన్మించిన మిసి అనే పేరు గలది. చిన్నతనం నుంచి మేమెంతో అన్యోన్యంగా ఆడుతూ పాడుతూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒకసారి మేము ఆకాశంలో విహరిస్తుండగా ఈ భూలోకంలో ఒక నదీ తీరంలో ఒక పర్ణకుటీరం ముందు ఒక వికృత రూపురాలైన వృద్ధురాలు కనులు మూసుకొని జపం చేసుకుంటూ కనిపించింది. ఆ పండు ముసలిది జపతపాలతో ఇంకా ఏం సాధించాలనుకుంటుందా అన్న సందేహం కలిగింది మాకు. అయితే కవలలైన లిని మిసీలు చాలా చిలిపితనం కలవారు కావటం చేత ఆ వయోవృద్ధురాల్ని ఆటపట్టించాలని నిర్ణయించుకుని వారి నిర్ణయం మాతో చెప్పారు. మేము సరేనని అంగీకరించాం. మరుక్షణం అందరం కుటీర ప్రాంతాలలో నదీ తీరాన దిగాం. లిని నల్లకోతిగా మారింది. మిసి తెల్లకొంగగా మారింది. మేము ఇద్దరం కుందేళ్లుగా మారి మిసి లినీలు ఆ వయోవృద్ధురాల్ని ఎలా ఏడిపిస్తారా అని ఒక పొదమాటున పొంచి ఉండి చూస్తున్నాం. తెల్లకొంగగా మారిన మిసి ఆ నదిపైన ఎగిరి నీటిలోని ఒక చిన్న చేపను ముక్కున కరచుకుని పోయి దోసిలి పట్టి ధ్యానం చేసుకుంటున్న ఆ వయోవృద్ధురాలి దోసిట్లో పడేలా జారవిడిచింది. ఈలోగా నల్లకోతిగా మారిన లిని విరబోసి ఉన్న ఆ వృద్ధురాలి తెల్లని కురులను కుటీరపు కర్రస్తంభానికి కట్టి ముడివేసింది. దోసిలిలో చేపపిల్ల పడగానే ఆ వృద్ధురాలు ధ్యానభంగమై కోపంతో కళ్ళు తెరిచి చూసింది. పైకి లేచి నిలబడపోగా కర్రస్తంభానికి ఆమె కురులు ముడివేసి ఉన్నందువలన విసురుగా లేవబోయిన ఆమె తూలి కింద పడిపోయింది. నల్లకోతి రూపంలో ఉన్న లిని ఎగిరి గంతులు వేసి కిచకిచలాడుతూ, తెల్లకొంగ రూపంలో ఉన్న మిసి రెక్కలు టపటపలాడిస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వసాగారు. అంతవరకు ఆ వృద్ధురాలు అక్కడ ప్రవహిస్తున్న ఒక నవా నది దేవత అని మాకు తెలియదు. ఆ వృద్ధురాలు కురులు ముడివిప్పుకుని లేచి నిలబడి ఆగ్రహావేశంతో మండిపడుతూ, ఆ నల్లకోతే తెల్లకొంగ కవలలైన దేవదూత కుమార్తెలని గ్రహించి, వెకిలి యువతుల్లారా, దేవదూత కుమార్తెలై ఉండి కూడా రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించి నన్ను అవమానించారు. నేను ఎవరనుకుంటున్నారు? పవిత్రమైన ఈ ఒకే నవా నదీ దేవతను. మీ వంటి పాపుల స్నానస్పర్శ వలన వారి పాపాలను నాలో నింపుకొని ఈ రూపం పొంది ఉన్నాను. ఆ పాపాలను వదిలించుకోవటానికి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న నాకు ధ్యానభంగం కలిగించారు. ఏ రూపాలతో అయితే మీరు నన్ను ఆటపట్టించాలనుకున్నారో ఆ రూపాలు మీకు స్థిరమైపోయి మీ మంత్రశక్తులు మరచిపోయి ఈ లోకంలోనే సంచరించురుగాక అని శపించింది. అప్పటికే భయంతో గజగజ వణికిపోతున్న మేము మా కుందేళ్ల రూపాలను వదిలి ఆ వృద్ధురాలైన నదీదేవతను కనికరించమని ప్రార్థించాము. ఆమె మమ్మల్ని చూడగానే మరింత కోపంతో, చెల్లెళ్లను అదుపులో పెట్టుకోలేని మీ చేతకానితనానికి మీ దైవశక్తులు కోల్పోయి ఈ కోతి కొంగల వెంట సంచరించండి అంటూ మమ్మల్ని శపించింది. భయకంపితులమైన మేము మనసులో దేవదూత అయిన మా తండ్రిని ధ్యానించి పిలిచాము. అప్పుడు మా తండ్రి ప్రత్యక్షమై జరిగిన అపరాధాన్ని మన్నించి శాపవిమోచన సెలవియ్యమని వేడుకున్నాడు. మా తండ్రి విన్నపానికి నదీదేవత, వీరుడు, వివేకము, తెలివిగల సర్వకళా కోవిదుడైన ఒక ఉత్తమ యువకుడు కోతి కొంగలైన మా చెల్లెళ్లను నిస్సంకోచంగా అదే రూపాలతో వివాహం చేసుకుని వారితో సహా తన నదిలో మునిగితే వారి శాపాలకు విముక్తి ప్రసాదిస్తానని చెప్పింది.
వారి వివాహం అనంతరమే మాకు శాప విముక్తి కలుగుతుందని కూడా నదీ దేవత సెలవిచ్చింది. ఆ తర్వాత మా తండ్రి రాత్రివేళ లినీకి, పగటిపూట మిసీకి వారి పూర్వరూపాలు పొందగలిగేటట్టు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి ఈ 3 పరీక్షల పేరుతో నదీదేవత చెప్పిన లక్షణాలు కల యువకుని కోసం అన్వేషణ సాగిస్తున్నాం అంటూ తమ వృత్తాంతం చెప్పుకొచ్చారు దేవదూత కుమారులు. అయితే మిసీ ఏమైనట్టు అని ప్రశ్నించాడు సుకాంగు. అదొక దురదృష్టకరమైన కథ, చెబుతాం విను. ఇలా నదీదేవత ఆగ్రహానికి గురి అయి శాపాలు పొందిన మేము మా చెల్లెళ్ళైన నల్లకోతిని తెల్లకొంగను వెంట పెట్టుకుని అరణ్యాలు కొండలు దాటుకుంటూ కాలినడకన బయలుదేరాం. మా తండ్రి అనుగ్రహించినట్టు పగటివేళ మిసీకి, రాత్రివేళ లినీకి వారి పూర్వరూపాలు వస్తూ ఉండేవి. అలా ప్రయాణిస్తున్న మేము ఒకనాటి పగటివేళ ఈ జపాన్ దేశపు తూర్పు సరిహద్దులలో గల కుషీరో కొండల ప్రాంతానికి చేరుకుని అక్కడ కనిపించిన ఒక కొండ గుహలో బస చేశాము. అక్కడ నుంచి చూస్తే జపాన్ దేశంలోని అతిపెద్ద అరణ్యాలైన షికోటన్ అరణ్యాలు కనిపిస్తున్నాయి. అవి ఆ కొండలకు అతి సమీపంగా వాటి చుట్టూ కూడా వ్యాపించి ఉన్నాయి. ఆ షికోటన్ అరణ్యాలను దాటి వస్తే జపాన్ దేశంలో తూర్పున ఉండే గ్రామాలు, నగరాలు ప్రారంభమవుతాయి. నిజరూపంలో ఉన్న మిసీని, కోతి రూపంలో ఉన్న లినీని ఆ కొండ గుహలో విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆహారానికై కాయలు, పళ్ళు తెచ్చేందుకని సమీప అడవిలోకి వెళ్ళాం. మేము కాయలు, పళ్ళు తెచ్చేసరికి కొండ గుహలో ఒక్క లినీ మాత్రమే నెత్తిన బాదుకుంటూ ఏడుస్తూ కూర్చున్నది. మిసీ కనిపించలేదు. మిసీ ఏమైంది అని కోతి రూపంలో ఉన్న లినీని అడిగాము. లినీ ఏవో సైగలు చేసింది, కానీ మాకు అర్థం కాలేదు. మిసీ ఏమైందో అర్థం కాలేదు. చీకటి పడుతుండగా లినీ తన రూపాన్ని పొంది జరిగిన విషయాన్ని మాతో చెప్పి విలపించింది. మేము వెళ్ళిన తర్వాత టక్రా అనే మాంత్రికుడు ఎవడో అటుగా పోతూ గుహ బయట తిరుగుతున్న మిసీ అందానికి ముగ్ధుడై ఆమెను చిలుకగా మార్చి పంజరంలో బంధించి తీసుకుపోయాడని, ఈ టక్రా మాంత్రికుడికి తగిన జోడీవే అన్నవాడి మాటల వలన వాడు టక్రా అనబడే మాంత్రికుడని తెలిసిందని, వాడు పంజరంతో పాటు కొంత దూరం వెళ్లి ఆ తర్వాత అదృశ్యం అయిపోయాడని చెప్పింది లిని. ఆ టక్రా మాంత్రికుడు ఎవరో, ఎక్కడుంటాడో ఇంతవరకు మాకు తెలియదు. మేము మిసీ గురించి విచారిస్తూ ఆ రాత్రి ఆ కొండ గుహలోనే గడిపాము. ఆ రాత్రి స్వప్నంలో మా తండ్రి కనిపించి మిసీ గురించి విచారించవద్దని, లినీని వివాహం చేసుకున్న వీరుడే మిసీ చెర కూడా విడిపించి ఆమెను చేపడతాడని, మా అన్వేషణకు ఈ టాస్కా గ్రామాన్ని కేంద్రంగా చేసుకోమని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆనాటి నుంచి మేము ఇక్కడే మా తండ్రి సహాయంతో ఈ భవనం నిర్మింప చేసుకుని ఉంటున్నాం. నువ్వు కురూపుడవన్న సంగతి మాకు ముందే తెలుసు. మాకు కావలసింది రూప విశేషం కాదు, మా శాపాలు పోగొట్టగల మహావీరుడైన ఉత్తమ యువకుడు. నిన్ను చూసిన వెంటనే లిని మూర్ఛపోవడానికి కారణం కూడా నీలో ఉత్తమ గుణాన్ని పరీక్షించటానికి జరిగిందే అంటూ మాయమైన వారి మరో సోదరి మిసీ సుందరి వృత్తాంతాన్ని కూడా చెప్పారు. జరిగినదంతా తెలుసుకుని సుకాంగో తాను తొందరపడి వారిని అవమానించి వారిపై కత్తి దూసినందుకు బాధపడుతూ, దేవదూత కుమారులారా, నా తొందరపాటును క్షమించండి. మీ శాపాలు తొలగేందుకు మీకు ఎలాంటి సహాయం చేయమన్నా చేస్తాను. నన్నేం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. మన నిబంధనల ప్రకారం నువ్వు మా లిని సోదరిని పెళ్లి చేసుకుంటే చాలు అన్నారు దేవదూత కుమారులిద్దరూ. అక్కడికక్కడే సుకాంగో ఆ నల్లకోతి చేతిని పట్టుకుని, మా కులదేవత సాక్షిగా ఇప్పుడే ఈ నల్లకోతి రూపంలో ఉన్న లిని సుందరిని మనస్ఫూర్తిగా నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను అని ప్రమాణం చేశాడు. ఆ మరుక్షణంలోనే దృఢకాయులుగా ఉన్న ఆ దేవదూత కుమారులు ఇద్దరూ దివ్యకాంతులు వెదజల్లుతూ తమ పూర్వపు తేజాన్ని, శక్తుల్ని పొందారు. వారిని చూసి నల్లకోతి రూపంలో ఉన్న లిని ఆనందబాష్పాలు రాల్చింది. మహావీర సుకాంగో, నీ వలన నేటికి మా ఇరువురికి శాప విముక్తి కలిగి మేము మా లోకానికి వెళ్ళిపోతున్నాము. ఇక ముందు మా చెల్లెళ్ల భారం నీదే. నీకు కార్యసాధనలో ఉపయోగపడేందుకు కాను మా తండ్రి మాకు ఇచ్చిన 2 అపూర్వమైన వస్తువులను ఇస్తున్నాము అంటూ సూక్ష్మరూపంలో ఉన్న ఒక వింత బాణాన్ని, ఒక మంత్రపు ఉంగరాన్ని ఇచ్చి, సుకాంగో, నువ్వు చంపదలుచుకున్న శత్రువు మీదకి ఈ బాణాన్ని వదిలేవంటే చాలు, ఇది పెద్ద శూలంగా మారి నీ శత్రువు ప్రాణాన్ని తీసి మళ్ళీ ఇదే రూపంలో నీ చేతికి వచ్చేస్తుంది. ఇక ఈ ఉంగరాన్ని వేలికి ధరించి ఆ చేతిని నీ గుండెలపై ఆనించి నువ్వు ఎక్కడికి చేరదలుచుకున్నావో ఆ విషయాన్ని మనసులో తలుచుకుంటే చాలు, క్షణంలో నిన్ను అదృశ్యుణ్ణి చేసి అక్కడికి చేరుస్తుంది. మా చెల్లెళ్లకు శాప విమోచన కలిగించే వరకు వారు వాటిని తాకరాదు. అలా తాకినట్టయితే వీటి మహిమ పోయి నీకు ఉపయోగపడవు. జాగ్రత్త, విజయుడివై చిరకాలం జీవించు అంటూ చెప్పారు.
సుకాంగో తన బావళ్లకు వినయంగా నమస్కరించి ఇక్కడ బానిసలు చేసిన వారి సంగతి ఏమిటి అని అడిగాడు. నువ్వు మా సోదరితో సహా టాస్కా గ్రామపు పొలిమేరలు దాటగానే ఈ భవనం అదృశ్యమైపోతుంది. బానిసలైన వారు వారంతట వారే విడుదలైపోతారు అని చెప్పి అదృశ్యమయ్యారు దేవదూత కుమారులు. తన బావమరిది అయిన దేవదూత కుమారులు అదృశ్యులు కాగానే సుకాంగో మంత్రపు ఉంగరాన్ని వెలికి ధరించి సూక్ష్మరూపంలో ఉన్న బంగారపు బాణాన్ని తన దుస్తుల్లో భద్రపరుచుకుని నల్లకోతి కేసి చూస్తూ, ప్రియురాలా లిని సుందరి, మనం బయలుదేరదామా? భవనం వెలుపల నా మిత్రుడు నా కోసం కంగారు పడుతుంటాడు అని అడిగాడు. సుకాంగో అలా ప్రియురాలు అని సంబోధించేసరికి ఆ నల్లకోతి సిగ్గుతో మెలికెలు తిరిగిపోయింది. ఆ నల్లకోతి చేయి పట్టుకుని నడిపించుకుంటూ భవనపు లోపలి ఆవరణలో ఉన్న తన అశ్వం కేసి బయలుదేరాడు సుకాంగో. ఇక్కడ టోమీ సుకాంగో ఆ దృఢకాయుల వెంట భవనంలోకి వెళ్లిన తర్వాత తన అశ్వాన్ని అక్కడున్న చెట్టుకు కట్టేసి చెట్టు చుట్టూ ఉన్న రాతి బండ మీద నడుం వాల్చి అతడి కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారిపోయాడు. తెల్లవారేసరికి టోమీ అశ్వం తన మూతితో అతడి పాదాల మీద పొడిచి నిద్రలేపింది. మేలుకున్న టోమీ తెల్లవారిన తన మిత్రుడు సుకాంగో రాకపోయేసరికి గాబరా పడిపోయాడు. ఆ సరికే అతడు వారు పెట్టిన పరీక్షలలో ఓడిపోయి బానిసైపోయి ఉంటాడని నిర్ణయించేసుకున్నాడు. అతడు ఎవరో ఏమిటో గ్రామాధికారికి తెలియచేసి వెంటనే విడిపించాలనే ఆలోచన వచ్చింది టోమీకి. వెంటనే ఆ పని మీద బయలుదేరబోతుండగా జనం అతన్ని చుట్టుముట్టి, మీ మిత్రుడు ఓడిపోయినట్టేనా? అవునులే, రాత్రన్నగా లోపలికి వెళ్ళినవాడు ఇంకా తిరిగి రాలేదంటే ఓడిపోయినట్టే కదా మరి. ఈ పాటికి ఆ బానిసల గుంపులో చేరిపోయి ఆ సుందరికి ఊడిగం చేస్తుంటాడు పాపం అన్నాడొకడు. అక్కడున్న వారందరూ గొల్లున నవ్వారు. అంతలో మరొకడు కల్పించుకొని, ఊళ్ళో ఉన్నవాళ్లం, మాకు లేని ఆశ, అవసరం దారిపోయేవాళ్లు మీకెందుకొచ్చిందయ్యా? ఆ పరీక్షలకు చివరేదో మొదలేదో తెలియకుండా పనికిరాని చొరవ చేస్తే మిగిలేది ఆ ఊడగమే. నువ్వైనా మిగిలావు, సంతోషించి మీ ఊరి దారి పట్టు. లోపలికి పోయిన వాడి కర్మకు నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటూ మరోసారి గొల్లుమని నవ్వేసరికి టోమీకి మండుకొచ్చింది. అతడి కోపంతో రెచ్చిపోతూ, నోటికొచ్చినట్లు మాట్లాడకండి, జపాన్ రాజుగారికి తెలిస్తే మీ తలలు ఎగిరిపోతాయి అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో భవనపు ప్రదేశ ద్వారాలు తెరుచుకుని నల్లకోతిని గుర్రం మీద కూర్చోపెట్టుకుని గుర్రాన్ని నడిపించుకుంటూ బయటకు వస్తున్న సుకాంగో టోమీ ఉద్రేకంతో చెప్పబోతున్న విషయాన్ని గ్రహించి, టోమీ అంటూ మందలింపుగా పిలిచాడు. ఆ పిలుపును వింటూనే తిరిగి చూసిన టోమీ తన మిత్రుడు సుకాంగో వెళ్లినవాడు వెళ్లినట్టే చెక్కు చెదరకుండా తిరిగి వస్తుండటం చూసి పట్టరాని ఆనందంతో ఎదురెళ్లి అతన్ని కౌగలించుకుని, మిత్రమా, క్షేమమే కదా? ఇంతకు పరీక్షల విషయం ఏమైంది? గెలిచినట్టేనా? అయితే లినీ సుందరి, అదే మా వదినగారు ఏరి? ఈ నల్లకోతి ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అన్నీ వివరంగా చెబుతాను, ముందు ఇక్కడ్నుంచి బయలుదేరు అన్నాడు గుర్రం ఎక్కుతూ. టోమీ కూడా మారు మాట్లాడకుండా తన గుర్రాన్ని ఎక్కాడు. అంతలో అక్కడున్న జనం సుకాంగో గుర్రం చుట్టూ చేరి టోమీ అడిగిన ప్రశ్నలనే అడగారు. ఇంకాస్త ఆలస్యం చేస్తే తను ఎవరైందని తెలిసిపోతుందని గ్రహించిన సుకాంగో, నేను 3 పరీక్షల్లోనూ గెలిచాను. బానిసలైన మీ వాళ్లు కాసేపట్లో విడుదలై వస్తారు అంటూనే తన గుర్రాన్ని అక్కడ్నుంచి దౌడు తీయించాడు. టోమీ తన మిత్రుణ్ణి అనుసరించాడు. అంతలో ఆ జనంలో ఒకడికి ఆ వికృత రూపుడు రాజకుమారుడైన సుకాంగో ఏమో అన్న అనుమానం కలగనే కలిగింది. కాని అతడు తన అనుమానాన్ని వెల్లడించే లోపునే సుకాంగో టోమీల గుర్రాలు గ్రామం నుంచి చాలా దూరం వచ్చేశాయి. టాస్కా గ్రామపు పొలిమేరలు దాటి వచ్చే వరకు సుకాంగోని ఏమీ అడగలేదు టోమీ. పొలిమేరలు దాటి కొంత దూరం వచ్చిన తర్వాత గుర్రాల వేగం తగ్గించి నెమ్మదిగా నడిపిస్తున్నప్పుడు తన బుర్రను తొలుస్తూ సందేహాలన్నిటినీ ఏకరువు పెట్టి అతని గుర్రం మీద సుకాంగో ముందు కూర్చున్న నల్లకోతిని వెక్కిరిస్తూ, దీన్ని ఎంత భద్రంగా వెంటతీస్తున్నావేమిటి అని అడిగాడు. టోమీ వెక్కిరింపుగా చూడగానే నల్లకోతి గుర్రుగా చూస్తూ కిచకిచలాడుతూ పళ్ళు బయటపెట్టి తను వెక్కిరించింది. సుకాంగో భవనంలో జరిగిన విషయాలన్నిటినీ వివరంగా చెప్పి ఆ నల్లకోతి తన భార్య లినీ సుందరి అని చెప్పి లినీ సుందరికి తన ప్రాణమిత్రుడైన టోమీని పరిచయం చేశాడు. క్షమించండి వదినగారు, మీరని తెలియక వెక్కిరించాను అని క్షమాపణ చెప్పుకున్నాడు టోమీ. ఆ తర్వాత టక్రా మాంత్రికుడి స్థావరం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని చెప్పాడు సుకాంగో. మన జపాన్ దేశానికి తూర్పు సరిహద్దుల్లో గల కుషీరో కొండల ప్రాంతాలు మాంత్రికులకు మంత్రగాళ్లకు ప్రసిద్ధి చెందినదని, అక్కడుండే మంత్రగాళ్లను గురించి చిన్నతనంలో మా తాతలు కథలు చెప్పేవాడు. ఆ ప్రాంతాలకు సమీపంలో కియోటో అనే గ్రామం కూడా ఉండాలని మా తాత చెప్పినట్లు గుర్తు.
అక్కడికి పోయి విచారిస్తే ఈ టక్రా మాంత్రికునికి సంబంధించిన విశేషాలు ఏమైనా తెలియవచ్చును అంటూ చెప్పాడు. మిసీ మాయమైంది కూడా ఆ కుషీరో ప్రాంతంలోని కొండగుహలోనే అని దేవత కుమారులు చెప్పారు. నువ్వు చెప్పినట్టు అక్కడికి పోయి విచారిద్దాం అన్నాడు సుకాంగు. ఏం వదినగారు, అన్నగారు చెప్పినట్టు అక్కడికే వెళదాం అంటారా అని నల్లకోతి రూపంలో ఉన్న లిని సుందరిని అడిగాడు. నల్లకోతి అంగీకార సూచక తల ఆడించింది. ఆ తర్వాత ఇద్దరూ తమ గుర్రాలను అదిలించి శరవేగంతో దౌడు తీయించారు. అలా వరుసగా వారం రోజుల పాటు మధ్య మధ్య చిన్న చిన్న గ్రామాల్లో రాత్రి సమయాల్లో మజిలీలు చేస్తూ ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు మిత్రుల ఇద్దరు. జపాన్ తూర్పు సరిహద్దు ప్రాంతంలో చివరి గ్రామం కియోటో. ఆ గ్రామానికి అవతల గల షికోటన్ అరణ్యాలను ఆనుకొని ఉన్న కుషీరో కొండ ప్రాంతాలలో జపాన్ భూభాగం అంతం అయ్యి తూర్పు జపాన్ సముద్రం ప్రారంభమవుతుంది. కియోటోకు ముందు గ్రామం అయిన టోయిరో గ్రామానికి ఒకనాటి చీకటి పడే వేళకు చేరుకున్నారు సుకాంగో టోమీలు. ఆ గ్రామపు పొలిమేరల్లో ఉండగానే చీకటి పడటం వల్ల సుకాంగో గుర్రానికి ముందు భాగంలో కూర్చొని ఉన్న నల్లకోతి లిని సుందరిగా మారిపోయింది. గ్రామంలో ప్రవేశించి ముగ్గురు ఒక గదిలో బస చేశారు. సుకాంగోకి లినీకి ఏకాంతం కల్పించటం కోసమని టోమీ గది బయటకు వచ్చి సత్రం అధికారితో అనవసరపు సంభాషణను ప్రారంభించాడు. కుషీరో కొండల ప్రాంతాలలో ఉండే మాంత్రికుల గురించి అడగబోయి మాటల్లో పడి తన మిత్రుడైన సుకాంగో గొప్పదనాన్ని, లిని సుందరి అద్భుత సౌందర్యాన్ని గురించి, సుకాంగో దగ్గరున్న మంత్రపు ఉంగరం, వెంత బాణం గురించి గొప్పగా చెప్పేశాడు టోమీ. సత్రంలో వారు సమీపించే ముందే లిని సుందరి అందాన్ని చూసి ఆశ్చర్యం చెందిన సత్రం అధికారి, విలాసపురుషుడు, దురాసపరుడు అయిన టెయ్యిరా గ్రామపు అధికారికి ఒక అందమైన యువతి, వికృతరూపుడైన ఒక యువకుడు సత్రంలో బస చేశారన్న విషయాన్ని తన మనిషితో అప్పుడే కబురంపేశాడు. సత్రం అధికారితో మాటలు ముగించి ఆ సత్రంలోనే మరొక చోట నిద్రపోయాడు టోమీ. ఒక రాత్రివేళ గ్రామాధికారి తన బలిష్ఠులైన మనుషుల్ని వెంటపెట్టుకుని సత్రంలో ప్రవేశించాడు. ఆ అందగత్తెతో సహా గదిలో విశ్రాంతి తీసుకుంటున్న యువకుడు సామాన్యుడు కాడని, అతని వద్ద ఒక వింత బాణము, మంత్రపు టుంగరము ఉన్నాయని, అతడు గనక నిద్రమేలుకున్నట్టయితే ఏమీ చేయలేమని, అందువల్ల అతడు నిద్రపోతుండగానే చంపటం మంచిదని టోమీ దగ్గర తను తెలుసుకున్న విషయాలన్నీ వివరంగా చెప్పి సలహా ఇచ్చాడు సత్రం అధికారి. గ్రామాధికారి సత్రం అధికారి చెప్పిన మాటలు వింటూనే అతని వంక మెచ్చుకోలుగా చూసి లోపల ఉన్న యువకుణ్ణి గుట్టుచప్పుడు కాకుండా చంపేయమన్నట్టు తన వెంట తీసుకువచ్చిన బలిష్టమైన మనుషులకు సైగ చేసి చెప్పాడు. అలవాటు ప్రకారం ఆ మనుషులు చిన్న పుల్ల ముక్కను ఉపయోగించి 2 తలుపులకు మధ్య సన్నని ఖాళీలోంచి లోపల పెట్టి ఉన్న గడియను తప్పించి నెమ్మదిగా తలుపులు తీసుకుని లోపలికి ప్రవేశించారు. సుకాంగో లినీలు ప్రశాంతంగా ఒకరి పక్కన ఒకరు నిద్రపోతున్నారు. చప్పుడు చేయకుండా ఇద్దరు మనుషులు సుకాంగో తలవైపు వెళ్లి తమ చేతిలో ఉన్న లావుపాటి దుడ్డుకర్రతో అతని తలపై 4-5 దెబ్బలు బలంగా మోదారు. పెద్ద పిట్టున ఆర్తనాదం చేస్తూ స్పృహ కోల్పోయి తల పక్కకు వాల్చేశాడు సుకాంగో. అతడు అరిచిన అరుపుకు అతడి పక్కన ప్రశాంతంగా నిద్రిస్తున్న లిని, బయట నిద్రపోతున్న టోమీ తుళ్లుపడి మేల్కొన్నారు. అయితే లిని టోమీల నోరు నొక్కి టోమీ పెడరెక్కలు విరిచికట్టి బంధించేశారు. లిని చేతులు కట్టేసి నోరు నొక్కి ఒక మనిషి ఆమెను అమాంతం భుజం మీద వేసుకుని ఆ గదిలోంచి బయటకు వచ్చి గ్రామాధికారి ఆదేశాన్ని అందుకుని ఆమెను మోసుకుంటూ సత్రం బయటకు వెళ్లిపోయారు. ఈ గందరగోళానికి మేల్కొన్న సత్రంలోని మిగతా మనుషులు అక్కడ గంభీరంగా నిలబడి ఈ తతంగమంతా జరిపిస్తున్నవాడు గ్రామాధికారే అని గ్రహించి కిక్కురుమనకుండా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి తలుపులు బిగించేశారు. గ్రామాధికారి మనుషులు టోమీని కూడా ఈడ్చుకుపోయారు. ఆ తర్వాత గ్రామాధికారి సుకాంగో స్పృహ కోల్పోయి ఉన్న గదిలోకి వచ్చి అతని వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి తన వేలికి ధరించాడు. వింతబాణం గురించి ఆ గది అంతా వెతికాడు కాని అదెక్కడా కనిపించలేదు. వింతబాణం ఉందని చెప్పాడు కాని అది అతి సూక్ష్మ రూపంలో ఉంటుందని చెప్పలేదు టోమీ. అందువలన గ్రామాధికారి సత్రం అధికారి సుకాంగో దుస్తుల పైన వెతికి వింతబాణం కనిపించక వదిలేశారు. ఆ తర్వాత సుకాంగో శరీరాన్ని గ్రామపు చివరలో ఉన్న శ్మశానంలో పారేసి రమ్మని తన మనుషులను ఆదేశించి మరోసారి సత్రం అధికారి కేసి మెచ్చుకోలుగా చూసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు గ్రామాధికారి. గ్రామాధికారి మనుషులు స్పృహ తప్పి ఉన్న సుకాంగో శరీరాన్ని గుర్రం మీద వేసుకుని వెళ్లి గ్రామపు చివర ఉన్న శ్మశానం మధ్యలో పడవేసి వచ్చేశారు. అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి సమయం దాటింది. ఆ శ్మశానంలో ఒక చెట్టు మీద ఒక ఆడ మగ పిశాచాలు 2 కాపురం ఉంటున్నాయి.
అవి దేశం మీద అక్కడక్కడా తిరిగి అర్ధరాత్రి సమయం దాటటంతో అప్పుడే తమ నివాసమైన శ్మశానంలోని చెట్టు మీదకి తిరిగి వచ్చాయి. అవి ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో సుకాంగో శరీరాన్ని అక్కడే పడవేసి వెళ్ళిపోయారు గ్రామాధికారి మనుషులు. అదిగో చూడు, మళ్ళీ ఎవడో చచ్చి పిశాచం అయి రాబోతున్నట్టున్నాడు అంటూ తాము కూర్చొని ఉన్న చెట్టుకు కిందుగా కొంచెం దూరంలో చలనం లేకుండా పడి ఉన్న సుకాంగో శరీరాన్ని చూపిస్తూ చెప్పింది మగ పిశాచం. ఆడపిశాచం కళ్లను చికిలించి సుకాంగో శరీరం కేసి పరీక్షగా చూసి, నీ బుద్ధి బొత్తిగా మందగించిపోతున్నట్టుంది. చచ్చినవాడైతే అలా ఒట్టినే పడవేసి ఎందుకు పోతారు? ఎవరో చావగొట్టి పూడ్చటం కూడా దండగా అనుకొని పారేసి ఉంటారు అంది ఆడపిశాచం. పాపం అనాథ పిశాచమన్నమాట అంది సానుభూతిగా మగ పిశాచం. శవం కాదురా మగడా అంటే వినవేం? వెళ్ళి చూడు, వాడింకా బతికే ఉన్నట్టే ఉంది అంటూ కసురుకుంది ఆడపిశాచం. మగపిశాచం రివ్వున గాల్లో ఎగురుకుంటూ పోయి సుకాంగో చుట్టూ ఒకసారి తిరిగి కిందకు దిగి అతని గుండెల మీద చెవి ఆనించి ఆడపిశాచం చెప్పినట్టు అతడింకా బతికి ఉన్నట్టే తెలుసుకుని మళ్ళీ చెట్టు దగ్గరికి తిరిగి వచ్చింది. ఏం, ఇంకా బతికే ఉన్నాడు కదూ అని అడిగింది. అవును, బతికే ఉన్నాడు, కాని కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు. ఇప్పుడో ఇంకాసేపట్లోనో చావటం మాత్రం ఖాయం అంది మగ పిశాచం. ఇక్కడే చచ్చాడంటే వీడు పిశాచం అయ్యి ఈ శ్మశానంలోనే చోటు కోసం వెతుక్కోవడం మటుకు ఖాయం. ఇప్పుడున్న పాత పిశాచాలకే చోటు చాలక ఉక్కిరి బిక్కిరి కిక్కిరైపోయి ఉన్నారు. వీడు కూడా దాపరించాడంటే కాస్త విశాలంగా ఉన్న మన చెట్టు మీద చోటు కోసం గొడవ చేయక మానడు. అసలే మిగిలిన పిశాచాలతో గొడవ పెట్టుకుని మరీ ఈ చెట్టును సొంతం చేసుకున్నాం అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో మగ పిశాచం విసుగ్గా బుర్రగూక్కుని, ఇంతకు నువ్వు చెప్పబోయేదేమిటి? నన్నేం చేయమంటావ్ అని అడిగింది ఆడపిశాచాన్ని. అయ్యో రాత, ఆ మాత్రం తెలియదటయ్యా? అది కూడా నేనే చెప్పాలన్నమాట. అయితే విను, వీడెవడో ఇక్కడే గుటుక్కుమనక ముందే తెల్లవారేలోగా వీణ్ణి మోసుకుపోయి ఎక్కడైనా దూరంగా పారేసి వద్దాం అని చెప్పింది ఆడపిశాచం. భలే బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది అంటూ ఆడపిశాచాన్ని మెచ్చుకోలుగా చూస్తూ చప్పట్లు చరిచింది మగపిశాచం. నీ బోడి పొగడ్తలెవడికి కావాలి కాని ముందు పని కాని పద అంటూ రివ్వున గాల్లో ఎగురుతూ సుకాంగో శరీరం కేసి పోయింది ఆడపిశాచం. దాన్ని అనుసరించింది మగపిశాచం. పిశాచాలు రెండూ సుకాంగో శరీరాన్ని భుజాల మీద మోసుకుంటూ గాల్లోకి ఎగిరి ప్రయాణించసాగాయి. అంతలో వేకువజాము కావచ్చింది. ఆ సమయంలో సుకాంగో శరీరాన్ని మోస్తున్న పిశాచాలు రెండు జపాన్ దేశానికి ఉత్తరం గల మిజాకో లోయ పైన ఎగురుతూ ప్రయాణిస్తున్నాయి. వేకువజాము కావస్తున్నట్లు గ్రహించిన ఆడపిశాచం, అమ్మయ్యో, తెల్లవారే వేళయింది, వీణ్ణి ఇక మోసింది చాలు కాని కింద కనిపించే లోయలో పారేసిపోదాం అంటూ చెప్పింది ఆడపిశాచం. ఆ తర్వాత ఆ రెండు పిశాచాలు కలిపి సుకాంగో శరీరాన్ని మిజాకీ లోయల్లోకి విసిరేసి వాటి స్థావరం కేసి ఎగురుతూ పోయాయి. అలా విసిరివేయబడిన సుకాంగో లోయలోని ఒక చిన్న నీటి గుంటలో పడ్డాడు. బాగా తెల్లవారేసరికి స్పృహ తెలిసి కళ్ళు తెరిచాడు సుకాంగో. తను అక్కడికి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. తల అంతా విపరీతమైన నొప్పితో బాధపెడుతుంది. పిశాచాలు విసరగా అతడు సరాసరి నీటిగుంటలో వచ్చి పడటం వల్ల శరీరం మీద పెద్ద గాయాలేమీ కాలేదు. అదే ఏ బండరాయి మీదో పడి ఉన్నట్లయితే అతని శరీరం తునాతునకలై ఉండేదే. ఓపిక కూడకట్టుకుని లేచి నీటిగుంట పైకి వచ్చాడు. ప్రాణం కడబట్టిపోతున్నంతగా బాధపెడుతోంది శరీరమంతా. ఎంత ఆలోచించినా తను లినీ సుందరితో సహా సత్రంగదిలో పడుకొని నిద్రపోవటం తప్ప మిగిలిన విషయాలేమీ అతడి ఊహకు అందటం లేదు. లినీ సుందరి ఏమైంది? టోమీ ఎక్కడ ఉన్నాడు? తనెలా ఇక్కడికి వచ్చాడు? ఒక్క విషయానికి కూడా సమాధానం తోచలేదు అతనికి. కాసేపు నీటిగుంట ఒడ్డున కూర్చొని ఏదో జ్ఞాపకం రావటంతో తన వేలికి ఉన్న మంత్రపు ఉంగరం గీసి చూసుకున్నాడు. కాని అతని వేలికి ఉండవలసిన మంత్రపు ఉంగరం లేదు. దుస్తుల మాటున వెతికాడు. వింత సూక్ష్మ బాణం మాత్రం పెట్టిన చోట పెట్టినట్లు భద్రంగానే ఉన్నది. కాసేపు విశ్రాంతిగా కూర్చున్న తర్వాత నెమ్మదిగా లేచి అడుగులు భారంగా వేసుకుంటూ ఆ లోయలో కొంత దూరం నడిచి ఇక నడిచే ఓపిక లేక ఒక బండరాతి మీద కూర్చుండిపోయాడు. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతుండగా నీటి కోసం చుట్టూ చూశాడు. అతడు కూర్చున్న చోటికి కొంత దూరంలో కొన్ని బండరాళ్ల మధ్య ఎవరో ఏర్పాటు చేసినట్టు ఒక నీటి గుంట కనిపించింది. ఆ గుంటను సమీపించి చూసేసరికి ఆ గుంటలోని నీరు చాలా స్వచ్ఛంగా ఉన్నట్టు కనిపించింది. చేతిని ఆ నీటిలో ముంచి నుదుటి మీద కడగట్టిన రక్తాన్ని తుడుచుకున్నాడు.
ఆ నీటి స్పర్శ తగిలిన మరుక్షణంలో అతని తలపైన తగిలిన బలమైన గాయాలు మంత్రించినట్టుగా అదృశ్యమయ్యి శరీరంలోని కొత్త శక్తి ఏదో చోటు చేసుకున్నట్టయింది. నూతనోత్సాహం పుట్టుకొచ్చింది. ఆశ్చర్యచకితుడవుతూ ఆ గుంటలో నీటిని కడుపు నిండా తాగాడు. ఆ నీరు మధుర పానీయాల రుచిని తలదన్నేంత మధురంగా ఉన్నది. సంభ్రమాశ్చర్యాలతో వెనుదిరిగిన సుకాంగో తన ఎదురుగా మందహాసం చేస్తూ ఒక నడివయస్కుడు నిలబడి ఉండటం చూసి మరింతగా ఆశ్చర్యపోయాడు. ఆ నడివయస్కుడు ముఖంలో ఒక విధమైన వింత తేజస్సు కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. అక్కడక్కడ తెల్లబడినటువంటి తెల్లటి గెడ్డం, విశాలమైన పాలభాగం, నెత్తిన ముడివేసి కట్టబడి ఉన్న శిరోజాలు, మొల చుట్టూ ధరించి ఉన్న లేడి చర్మం, మెడలో పూసల దండ చూడగానే ఎవరో మహానుభావుడనిపించి పూజ్యభావం కల్పించే విధంగా ఉన్నాడు. సుకాంగో ఆ నడివయస్కునికి వినయంగా చేతులు జోడించి, స్వామీ, తమరెవరు? ఇదే ప్రాంతం. దురదృష్టవశాత్తు నేనెలా ఇక్కడికొచ్చి పడ్డాను? అన్నిటినీ మించి ఇప్పుడు నన్ను అమితంగా ఆశ్చర్యపరుస్తున్నదేమిటంటే, ఈ నీటిగుంటలోని జలం యొక్క స్పర్శ తగలగానే నా తలపైన గాయాలు విచిత్రంగా మాయమయ్యాయి. ఏమిటీ జలమహత్యం? అని తనకున్న సందేహాలను ఆయన ముందు వెలిబుచ్చాడు. అదృష్టవంతుడివి నాయనా. అందుకే సరి అయిన చోటుకు సరి అయిన వేళకు చేరుకున్నావు. నీ గాయాలను మాయం చేసి నీకు నూతనోత్సాహాన్ని ఇచ్చిన ఆ నీరు జీవజలం. అనేక సంవత్సరాల నా కృషి ఫలితం. మానవ సేవ చేయదలచి కొన్ని సంవత్సరాలుగా అహోరాత్రులు శ్రమించి అనేక రకాల మూలికా సంయోగాలతో ఈ జీవజలాన్ని సృష్టించాను. ఈ జలం స్పర్శ తగిలితే చాలు ఎటువంటి గాయాలైనా వ్యాధులైనా క్షణంలో మాయమైపోతాయి అంటూ చెప్పాడు ఆ నడివయస్కుడు. స్వామి, ఇంతటి మహత్తరమైన ఔషధ జలాన్ని సృష్టించిన మీరు మహానుభావులు తప్ప సామాన్యులు కారు. దిక్కుతోచక తిరుగుతున్న నాకు మీరే త్రోవ చూపించాలి. నా మిత్రుడు భార్య ఉన్న చోటుకు చేర్చాలి అని వినయంగా వేడుకున్నాడు సుకాంగో. నా కుటీరానికి వెళదాం రా నాయనా. అక్కడ అన్ని విషయాలు వివరంగా చెబుతువు గాని అంటూ సుకాంగోని తన వెంట ఆ లోయలో ఉన్న తన కుటీరానికి తీసుకుపోయాడు ఆ నడివయస్కుడు. అక్కడ తన వృత్తాంతాన్నంతా మొట్టమొదటి నుంచి తెలియచేశాడు. సుకాంగో చెప్పిన అతడి వృత్తాంతం అంతా వింటూనే అతడు జపాన్ రాజదంపతుల కుమారుడని తెలిసి పరమానంద భరితుడవుతూ శూన్యంలోకి చూసి చేతులు చాపి, గురుదేవా, దైవ సంకల్పం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవటం మన తరం కాదు అని మీరు చెప్పిన మాటలు అక్షరాలా ఈ క్షణాన యథార్థమైంది అంటూ తనలో తనే మాట్లాడుకుంటున్న అతనికేసి వింతగా చూశాడు సుకాంగో. అతడి సంశయాలను గ్రహించిన అతను సుకాంగో కేసి చిరునవ్వు ముఖంతో చూస్తూ, నాయనా సుకాంగో, నీ సందేహాలకు సమాధానం చెబుతాను విను. నేను షేజు యతీంద్రుని ప్రియ శిష్యుణ్ణి. నా పేరు జొనోవో. ఆయన ప్రసాదించిన దివ్య సంతాన ఫలం వలననే నీవు జపాన్ రాజదంపతులకు కుమారునిగా జన్మించావు. అయితే దివ్యఫలం యొక్క వికృత రూపాన్ని చూసి నీ తల్లి అసహించుకొని చేజార్చిన ఫలితంగా ఆ దోషం నీకు తగిలి యవ్వనవంతుడువు కాగానే వికృత రూపుడవయ్యావు. మా గురుదేవులైన షేజు యతీంద్రులు బ్రతికి ఉన్నంత కాలము నీకు అంటిన దోషాన్ని తొలగించటానికి ఆ దివ్యఫలం ప్రసాదించిన దేవతని వేడుకునేవారు. కాని ఆయన జీవితకాలంలో ఆ దేవతను ప్రసన్నం చేసుకోలేకపోయారు. ఆయన పరలోక ప్రాప్తి పొందుతూ ఎలాగైనా రాజదంపతుల కుమారుడికి వికృత రూపం పోగొట్టమని నాతో చెప్పి మరణించారు. ఆయన ఆదేశానుసారం నేను నియమనిష్టలతో ఆ దేవతను ఉపాసించి ప్రసన్నం చేసుకుని నీకు అంటిన దోషాన్ని తొలగించే దివ్య సౌందర్య గుళికలను సాధించాను అంటూ చేతిని గాల్లోకి చాపి కళ్ళు మూసుకుని ఏదో మంత్రం జపించాడు. మరుక్షణంలో బంగారు రంగులో ఉన్న ఒక గుళిక ఆయన చేతిలో ప్రత్యక్షమైంది. నాయనా సుకాంగో, ఈ సౌందర్య గుళికను నేనే స్వయంగా వచ్చి మీ తండ్రి గారికి అందచేద్దామనుకున్నాను. కాని విధివశాన నువ్వే ఇక్కడికి రాగలిగావు. నా చేతుల మీదగానే నీకు అంటిన దోషాన్ని తొలగిస్తాను. ఈ క్షణం నుంచి నువ్వు గొప్ప సౌందర్యవంతుడివై అవుతావు. అందచందాలలో నీకు సాటి రాగలవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అంటూ తన చేతిలోని గుళికను సుకాంగోకి అందించాడు జొనోవో యతీంద్రుడు. జొనోవో యతీంద్రుని మాటలు వింటూనే పరమానంద భరితుడవుతూ యతీంద్రుడి ఇచ్చిన సౌందర్య గుళికను అందుకొని యతీంద్రుని పాదాలకు నమస్కరించి గుళికను కళ్లకు అద్దుకొని మింగాడు సుకాంగో. మరుక్షణంలో అతని రూపం విచిత్రంగా మారిపోయింది. వికృత రూపం పోయి అత్యంత సౌందర్యంతో ప్రకాశించాడు. సుకాంగో తన ముఖాన్ని తడిమి చూసుకున్నాడు. ఇది వరకు ముఖం మీద ఉండే నల్లటి బొప్పులు లేవు. సుకాంగో సంతోషం పట్టలేక ఆనంద బాష్పాలు రాలుస్తూ మరోసారి యతీంద్రుని పాదాలపై పడ్డాడు.
జొనోవో యతీంద్రుడు సంతోషంతో సుఖాంగను లేవనెత్తి, జీవజలాన్ని త్రాగిన నీ శక్తికి, బలానికి తిరుగులేదు సుఖాంగో. కనులు మూసుకొని నీవు చేరవలసిన చోటును తలచుకో. నిన్ను అక్కడికి చేరుస్తాను అని చెప్పాడు జొనోవో యతీంద్రుడు. సుఖాంగో తాను టెయ్యిరో గ్రామపు సత్రంలోకి చేరుకోవాలని తలచుకుంటూ కనులు మూసుకున్నాడు. జొనోవో యతీంద్రుడు తన చేతిని గాల్లో సుఖాంగో చుట్టూ ఆడించి ఏదో మంత్రం జపించి అతని శిరస్సును తాకాడు. మరుక్షణంలో జొనోవో యతీంద్రుని కుటీరంలో నుండి అదృశ్యమైపోయాడు. ఇక్కడ గ్రామాధికారి లెన్నీ సుందరిని టోమ్మీని బంధించి తీసుకువెళ్లి ఇద్దరినీ చెరొక గదిలోకి నెట్టించి తలుపులు మూయించాడు. అంతరాత్రి సమయంలో ఆ సుందరితో ముచ్చటించటం కంటే తెల్లవారిన తర్వాత చక్కగా ముస్తాబై చూడపోవటం మంచిదనుకున్నాడు. అయితే సుఖాంగో నుంచి తీసుకున్న ఉంగరం మంత్రపు ఉంగరం అని మాత్రం తెలుసు కాని దాని మహిమ ఏమిటో, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియలేదు. ఆ విషయమై టోమీని చిత్రహింసలు పెట్టి ఆ మంత్రపు ఉంగరం మహిమ ఏమిటో చెప్పమని అడిగాడు. చావగొడుతున్నా భరించాడు కాని ఆ మంత్రపు ఉంగరం మహిమను చెప్పలేదు టోమీ. వాడి వలన విషయం రాబట్టటం కష్టమని గ్రహించాడు గ్రామాధికారి. తెల్లవారగానే లెనీ సుందరిని బంధించిన గదిలోకి వచ్చాడు. కాని ఆ గదిలో లెనీ సుందరికి బదులుగా నల్లకోతి ఒకటి దర్శనం ఇచ్చింది. గదిలో అందమైన సుందరి మారుగా నల్లకోతి కనిపించేసరికి విస్తుపోయాడు గ్రామాధికారి. కోతి కొరకొరా చూస్తూ గ్రామాధికారి మీద పడి రక్కబోయింది. గ్రామాధికారి దానికి అందకుండా తప్పించుకుని ఆ గదిలో ఉన్న ఒక దుడ్డు కర్రను తీసుకుని నల్లకోతి మీదికి రాకుండా బెదిరిస్తూ, నీ కోతి వేషాలు నా దగ్గర కాదు. కోతిగా రూపం పొంది నన్ను మోసం చేయాలనుకుంటున్నావేమో. నువ్వు కొక్కిరాయిగా మారినా నిన్ను వదిలేది లేదు. నీ ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. టక్రా మాంత్రికుడితో చెప్పి నువ్వీ కోతి వేషాలు వేయకుండా చేయగలను అంటూ కోపంగా అరిచి తలుపులు మూసేసి బయటకు వచ్చేశాడు గ్రామాధికారి. టక్రా మాంత్రికుడు పేరు వింటూనే కోతి అతని వంక అదోలా చూసి ఏదో ఆలోచనలో పడింది. అంతలోనే ఆ దుర్మార్గులు సుఖాంగోని చంపేశారన్న విషయం గుర్తుకు వచ్చి దుఃఖం ముంచుకొచ్చి కంటనీరు పెట్టుకుంది నల్లకోతి రూపంలో ఉన్న లెనీ సుందరి. ఆసరికే జొనోవో కుటీరంలో అదృశ్యమయ్యి సత్రం గదిలో ప్రత్యక్షమైన సుఖాంగో సత్రంలో ఆ రోజు రాత్రి జరిగిన దానికి గ్రామాధికారే కారణం అని రహస్యంగా విచారించి గ్రామాధికారి ఇంటికి చేరుకున్నాడు. అంతకు ముందు వికృతరూపుడిగా ఉండి ఇప్పుడు అద్భుత సౌందర్యవంతుడైన సుఖాంగోన్ని ఎవరూ గుర్తించలేదు. అతడు గ్రామాధికారి ఇంటికి వచ్చేసరికి గ్రామాధికారి బయటకు వచ్చి ఎటో బయలుదేరబోతూ కనిపించాడు. అయ్యా, మహానుభావుడు గొప్పవారు అయిన గ్రామాధికారు గారు లోపల ఉన్నారా అని గ్రామాధికారినే అడిగాడు సుఖాంగో. ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు తనను అలా పొగిడేసరికి గ్రామాధికారి పొంగిపోయి, నువ్వు అంటున్న ఆ గొప్పవాణ్ణి నేనే, మహానుభావుణ్ణి నేనే. నువ్వెవరు? నీకేం కావాలి అని అడిగాడు గ్రామాధికారి. అయ్యా, నేను విదేశీ వర్తకుణ్ణి. నా దగ్గరున్న వజ్రాలను గురించి మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. దయుంచి లోపలికి వెళదామా అని అడిగాడు. వజ్రాల పేరు వింటూనే గ్రామాధికారి ముఖం సంతోషంతో విప్పారింది. అతన్ని లోపలికి తీసుకుపోయి అసలు విషయం ఏమిటో తెలుసుకుని వీలైతే వజ్రాలను కాజేయాలని అప్పటికప్పుడే దురాలోచన చేశాడు. సుఖాంగోన్ని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఆ ఇంట్లో గ్రామాధికారి మనుషులు 2 గదుల ముందర కాపలా ఉండటం గమనించాడు. అయ్యా, నేను చెప్పేది పరమరహస్యం. దయ ఉంచి వీళ్ళందర్నీ కొద్ది క్షణాల పాటు బయటకు పంపండి అని అడిగాడు సుఖాంగో. గ్రామాధికారి చెప్పటంతో ఆ గదుల ముందర కాపలా ఉన్న మనుషులు బయటకు వెళ్ళిపోయారు. వాళ్లు బయటకు వెళ్లగానే తలుపులు మూసి వచ్చి, ఇప్పుడు నిర్భయంగా చెప్పు, వజ్రాలంటున్నావేమిటి? అవి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నాకు చూపించు అంటూ అడిగాడు గ్రామాధికారి. గ్రామాధికారి అలా అడుగుతూ తనకెదురుగా ఉన్న ఆసనం మీద కూర్చోగానే సుఖాంగో చెంగున లేచి తన మొలలో నుంచి పిడిబాకు తీసి మెరుపు వేగంతో గ్రామాధికారిని సమీపించి అతని జుత్తును అందిపుచ్చుకుని పిడిబాకును అతని కంఠం మీద ఆనిస్తూ, వజ్రాల మాట అటుంచు. ముందు నేను అడిగిందానికి సమాధానం చెప్పకపోయావంటే ఈ పిడిబాకు నీ గొంతులో దిగబడిపోతుంది. తన చేతిలో ఉన్న అతని జుత్తు ఒకసారి గుంజాడు. ఈ హఠాత్ పరిణామానికి విభ్రాంతుడైన గ్రామాధికారి గొంతు మీదున్న పిడిబాకు పదునైన మొనను చూస్తూనే భయంతో వణికిపోతూ, ఎవరు నువ్వు? ఏమిటి దౌర్జన్యం? నేనెవరో తెలిసే ఇలాంటి సాహసం చేస్తున్నావా? అసలు నువ్వెవరు? నువ్వడగబోయేదేమిటి? అన్నాడు గ్రామాధికారి. నువ్వు చచ్చు గ్రామాధికారివని నాకు బాగా తెలుసు. కాని నేనెవరైంది తెలిస్తే గుండాగి చస్తావు. అయినా అడిగావు గనుక చెబుతున్నాను విను. నువ్వు రాత్రి సత్రంలో దొంగచాటుగా తల పగలకొట్టి చచ్చిపోయాననుకొని పారేశావే,
ఆ యువకుణ్ణి. ఇప్పుడు చెప్పు, రాత్రి నువ్వు బంధించుకొచ్చిన ఆ యువకుణ్ణి, యువతిని ఎక్కడ దాచావు? చెప్పకపోతే నువ్వు ఇప్పుడే చావటం ఖాయం. నా ఉంగరం ఎక్కడుంది? అని పిడిబాకు మొనతో అతని కంఠం మీద గుచ్చుతూ అడిగాడు. సుకాంకో చెప్పిన మాటలు వింటూనే అదిరిపడ్డాడు గ్రామాధికారి. నన్ను చంపకు, నువ్వు అడుగుతున్న ఆ యువకుడు, ఆ కోతి ఆ గదుల్లో ఉన్నారు. ఇక నీ ఉంగరం అంటావా? ఇదిగో అంటూ ప్రాణభయంతో వణికిపోతున్న గ్రామాధికారి తన వేలుకున్న ఉంగరాన్ని తీసి ఇస్తూ అక్కడ నల్లకోతిని, టోమీని బంధించి ఉంచిన గదులకేసి చూపించాడు. సుకాంగో గ్రామాధికారిని వదిలేసి ఆ గది తలుపులు తెరిచి టోమీ కట్లు విప్పి విడిపించాడు. ఆ నల్లకోతి సుందరి టోమీ తమను కాపాడవచ్చిన ఆ అద్భుత సౌందర్యవంతుడు ఎవరా అన్నట్టు ఆశ్చర్యంగా చూడసాగారు అతని వంక. సుకాంగో చిరునవ్వు నవ్వుతూ తనే సుకాంగో అన్న సంగతి వారికి తెలియచేశాడు. నల్లకొత్తి రూపంలో ఉన్న లినీ సుందరి ఆ సుందరాకారుడు తన భర్తే అని తెలియగానే ఆనందంతో ఎగురుతూ గంతులు వేయసాగింది. ఆశ్చర్యంతో తలమునకలవుతున్న టోమీ కేసి చూసి, నీ సందేహాలన్నిటికీ తర్వాత సమాధానాలు చెబుతాను, ముందు ఇక్కడ్నుంచి బయటపడదాం అంటూ అక్కడ్నుంచి బయలుదేరబోయాడు. ఈలోగా గ్రామాధికారి తలుపులు తెరిచి వెలుపల ఉన్న తన మనుషుల్ని 10 మందిని లోపలికి పంపించాడు వాళ్ళని చంపమని. టోమీ కోపంతో వాళ్ల పైకి ఉరకబోయేంతలో సుకాంగో అతన్ని వారించి దుడ్డు కర్రలతో తమ పైన విరుచుకుపడబోతున్న వారి మీదకి తన దుస్తుల్లో భద్రపరిచి ఉంచిన వింత బాణాన్ని బయటకు తీసి వారి మీదకి ప్రయోగించాడు. ఆ వింత బాణం అతని చేతి నుంచి జారుతూనే పెద్ద శూలంగా మారి దుడ్డుకర్రలు పుచ్చుకున్న వారిని ఒక్కొక్కరినే పొడవటం ప్రారంభించింది. అది చూసిన గ్రామాధికారి వెలుపల ఉన్న గుర్రాలలో ఒకదాన్నెక్కి పారిపోవటం ప్రారంభించాడు. మిత్రమా, వీడికి టక్రా మాంత్రికుణ్ణి గురించి బాగా తెలుసు. ఆ విషయం ఇందాక వదినగారితో అంటుండగా విన్నాను. వాణ్ణి పారిపోనివ్వకు అంటూ చెప్పాడు టోమీ. నువ్వు మీ వదినగారిని తీసుకుని వెనుకరా, నేను ఆ గ్రామాధికారిని వెంబడిస్తాను అని ఒక అంగలో ఇంట్లోంచి బయటపడి అక్కడున్న గుర్రాలలో ఒకదాన్ని అధిరోహించి గ్రామాధికారి పారిపోతున్న దిక్కుగా పరుగులు తీయించాడు. 4 వీధులు దాటగానే కొంత దూరంలో దౌడు తీస్తున్న గ్రామాధికారి గుర్రం కనిపించింది. సుకాంగో తన గుర్రాన్ని ఆ దిశగా పరుగు తీయించి గ్రామపు పొలిమేరలు సమీపించేసరికి అతన్ని చేరుకుని తన గుర్రం మీద నుంచి అతని గుర్రం మీదకి ఎగిరి దూకి అతనితో పాటుగా కింద పడ్డాడు. కింద పడ్డ గ్రామాధికారి జుత్తు పట్టుకుని పైకి లేవనెత్తాడు. నన్ను చంపకు, నీ వాళ్లని, నీ ఉంగరాన్ని నీకు ఇచ్చేశానుగా, నన్ను ప్రాణాలతో వదిలేయ్ అని భయంతో గజగజ వణికిపోతూ అన్నాడు గ్రామాధికారి. టక్రా మాంత్రికుడుండేది ఎక్కడో చెప్పినట్లయితే నిన్ను తప్పకుండా వదిలేస్తాను అంటూ అడిగాడు సుకాంగో. టక్రా మాంత్రికుడి గురించి చెప్పమంటూ అడగటంతోనే గ్రామాధికారి అదిరిపడ్డాడు. నా స్థావరం గురించి ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పావంటే నిన్ను కుక్కనో పిల్లిగానో మార్చేస్తాను, జాగ్రత్త అంటూ ఒకప్పుడు టక్రా మాంత్రికుడు చేసిన హెచ్చరిక అతడికి ఆ సమయంలో గుర్తుకు వచ్చింది. ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది అతడి పరిస్థితి. ఎలాగో గొంతు పెగల్చుకుని, ఆ టక్రా మాంత్రికుడెవరో నాకు తెలియదు అన్నాడు గ్రామాధికారి. అదే సమయంలో గ్రామాధికారి మనుషులందర్నీ చంపేసిన వింత బాణం గాల్లో రివ్వున ఎగురుతూ వచ్చి సుకాంగో చేతికి రాగానే మామూలు సూక్ష్మ బాణంగా మారిపోయింది. దాన్ని గ్రామాధికారికి చూపిస్తూ, దీని సంగతి నీకు బాగా తెలుసనుకుంటాను. ఇది నీ ఇంటి దగ్గర మనుషులు ప్రాణాలను తీసి ఇప్పుడే తిరిగి వచ్చిందని నేను వేరే చెప్పనవసరం లేదు. నేను చంపమన్న మరుక్షణంలో ఇది నీ గుండెల్లో దిగబడిపోవటం ఖాయం. అందువల్ల నీకు ఆ టక్రా మాంత్రికుడి రహస్యం ముఖ్యమో నీ ప్రాణాలు ముఖ్యమో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి వాడి జుత్తును వదిలేశాడు సుకాంగో. గ్రామాధికారికి ఆ వింత బాణం కేసి చూస్తూనే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఆలస్యం చేసినట్టయితే సుకాంగో తన మీద ఆ వింత బాణాన్ని ప్రయోగించక మానడని గ్రహించి ఆ టక్రా మాంత్రికుడుండేది కుషరావ్ కొండల్లో. వాడి అనుచరుడొకడు కియోటో గ్రామంలో దక్షిణపు వీధుల్లో ఉంటున్నాడు. వాడి పేరు క్రూజీ. నేను టక్రా మాంత్రికుణ్ణి కలుసుకోవాలనుకున్నప్పుడు ఈ క్రూజీని కలుసుకుంటాను. వాడే నన్ను ఆ కొండల్లోకి తీసుకువెళ్ళి అక్కడ నా కళ్లకు గంతలు కట్టి మళ్లీ టక్రా మాంత్రికుడి ఎదుట పడ్డ తర్వాత గంతలు విప్పుతాడు. నువ్వు వాణ్ణి విచారిస్తే టక్రా మాంత్రికుడి స్థావరం గురించి విపులంగా తెలుసుకోవచ్చు అంటూ గడగడా చెప్పేశాడు గ్రామాధికారి. సుకాంగో దగ్గరున్న వింతబాణం కేసి భయంగా చూస్తూ. వాడి అనుచరుడికి కియోటో గ్రామంలో ఏం పని, వాడక్కడ ఎందుకుంటున్నాడు అని అడిగాడు సుకాంగో. టక్రా మాంత్రికుడు రకరకాల ఉపాసనలు చేస్తుంటాడు.
అతనికి ఒకప్పుడు అందమైన యువతులు, మరొకప్పుడు పసిపిల్లలు, సాహసవంతమైన యువకులు అవసరం అవుతూ ఉంటారు. వాడి అనుచరుడు కియోటో గ్రామంలో ఉంటూ టక్రా మాంత్రికుడికి ఇవన్నీ సమకూరుస్తుంటాడు. ఆ అనుచరుడికి అనుచరుణ్ణి నేను కాబట్టి నేను అప్పుడప్పుడు టక్రా మాంత్రికుడి కొండగుహకు వెళుతుండేవాణ్ణి క్రూజీతో పాటు. ఇంతకు మించిన వివరాలు నాకు తెలియవు అని చెప్పాడు గ్రామాధికారి. అంతలో ఒక అశ్వం మీద నల్లకోతిని కూర్చోపెట్టుకుని అక్కడికి వచ్చాడు టోమీ. ఆ నల్లకోతి గ్రామాధికారిని చూస్తూనే కోపంతో అతడి మీదకు ఉరకబోయింది. సుకాంగో చిరునవ్వుతో ఆ నల్లకోతిని వారించి, టోమీ, ఈ గ్రామాధికారి గాడికి ఏం శిక్ష వెయ్యాలో నువ్వే ఆలోచించు అని చెప్పాడు. వీణ్ణి చీల్చినా పాపం లేదు, నన్ను చితక పొడిపించాడు వెధవ, వీడికి శిక్ష ముందే ఆలోచించి ఉంచాను అంటూ తన వెంట తెచ్చిన పొడుగాటి త్రాటితో ఆ గ్రామాధికారి కాళ్ళు చేతులు కట్టి బిగించి అక్కడున్న ఒక చెట్టుకు తలకిందుగా వేలాడకట్టి కింద పెద్ద పెద్ద బండరాళ్లు పోగు చేసి గుట్టగా ఉంచాడు. ఒరే గ్రామాధికారి గాడిద, గింజుకొని క్రింద పడ్డావంటే తల ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది జాగ్రత్త అని హెచ్చరించాడు టోమీ. చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ గింజుకుంటున్న గ్రామాధికారి టోమీ మాటలు వింటూనే కిందనున్న రాళ్లగుట్టకేసి చూసి గింజుకోవటం మానేశాడు. ఆ దృశ్యం చూసి సుకాంగో, నల్లకోతి పొట్ట చెక్కలయ్యేటట్టు పగలబడి నవ్వటం ప్రారంభించారు. ఆ తర్వాత సుకాంగో టోమీనుద్దేశించి, మనం చీకటి పడేలోగా కియోటో గ్రామం చేరుకోవాలి పదండి అన్నాడు గుర్రం ఎక్కి, నల్లకోతిని తన ముందర కూర్చోబెట్టుకుంటూ. చెట్టుకు తలకిందులుగా వేలాడుతున్న గ్రామాధికారిని అక్కడే వదిలేసి గుర్రాలను అధిరోహించి కియోటో గ్రామం వైపు దౌడు తీయించారు. మార్గం మధ్యలో తను సౌందర్యవంతుడిగా ఎలా మారింది అన్న విషయాన్ని వివరంగా చెప్పి నల్లకోతి, టోమీల సందేహాన్ని తీర్చాడు సుకాంగో. కియోటో గ్రామపు పొలిమేరల దగ్గరకొచ్చేసరికి చీకటి పడటంతో నల్లకోతి లినీ సుందరిగా మారిపోయింది. లినీ సుందరిని వెంట పెట్టుకుని గ్రామంలోకి వెళితే మళ్ళీ ఏవైనా అవాంతరాలు ఎదురవుతాయనే ఉద్దేశంతో టోమీని, లినీ సుందరిని ఆ పొలిమేరల్లో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకోమని తాను గ్రామంలోకి పోయి క్రూజీని కలుసుకుని ఎలాగైనా వాడి ద్వారా టక్రా మాంత్రికుడి రహస్యం రాబట్టి తిరిగి వస్తానని అశ్వం మీద బయలుదేరి వెళ్ళాడు సుకాంగో. సుకాంగో కియోటో గ్రామంలో ప్రవేశించి ఆ గ్రామానికి దక్షిణపు వీధిలో ఉన్న క్రూజీ ఇంటికి వెళ్ళాడు. క్రూజీ ఇంటి ముందు గుర్రాన్ని నిలబెట్టి తలుపులు తట్టేందుకని గుమ్మాన్ని సమీపించబోయాడు. అదే సమయంలో, దుర్మార్గుడా, పాపిష్టివాడా, నన్ను వదిలిపెట్టరా, నీ చిప్పమొహానికి సరసాలు కావాల్సొచ్చాయట్రా, అయ్యో, ఈ చిప్పముఖం వాడి బారి నుంచి నన్ను రక్షించేవారు లేరా అన్న ఒక స్త్రీ కంఠం లోపల్నుంచి వినిపించింది సుకాంగోకి. టక్రా మాంత్రికుడి అనుచరుణ్ణి ఎదిరించేవాడు ఇంతవరకు ఈ కియోటో గ్రామంలో అడుగు పెట్టలేదు. మర్యాదగా నా మాట విను, లేదంటే టక్రా మాంత్రికుడికి అప్పగించేస్తాను నిన్ను అంటూ బెదిరిస్తూ ఒక యువతిని బలాత్కరించబోయాడు క్రూజీ. అదే సమయంలో క్రూజీ ఇంటి తలుపుల్ని ఒక్క తన్నుతో పడగొట్టి ఎగిరి ఇంట్లోకి దూకాడు సుకాంగో. భళ్ళున శబ్దం చేస్తూ తలుపులు విరిగిపడటం, అదే సమయంలో ఒక యువకుడు తన ఇంట్లో జొరబడటంతో క్రూజీ క్షణకాలం విస్తుపోయి చూస్తుండిపోయాడు. క్రూజీ సన్నగా, పొడుగ్గా, గాలివాటుకు ఎగిరిపోయేంత బలహీనంగా ఉన్నాడు. ఆ యువతి ఎవరో అంటున్నట్టుగా వాడివి గుంటకళ్ళు, గద్దముక్కు, చెప్పమొహమును. తేరుకున్న క్రూజీ కోపోద్రేకంతో ఊగిపోతూ, ఎవడ్రా నువ్వు? ఈ క్రూజీ మంత్రగాడి ఇంట్లో జొరబడి ప్రాణాలతో బ్రతికిపోగలననే అనుకుంటున్నావా అంటూ కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివి చేతిని గాల్లో చూపాడు. ఒక దుడ్డుకర్ర అతడి చేతిలో ప్రత్యక్షమైంది. సుకాంగో తన వద్దనున్న వింత బాణాన్ని ప్రయోగించాలనుకున్నాడు కాని అది కాస్త వాడి ప్రాణాలను తీసేసిందంటే ఆ తర్వాత టక్రా మాంత్రికుడి స్థావరం తెలుసుకుని మిసీ సుందరిని విడిపించటం కష్టమవుతుంది. అందుకని వింత బాణాన్ని ప్రయోగించే ఆలోచనను విరమించుకున్నాడు. ఈలోగా క్రూజీ దుడ్డుకర్రను 2 చేతులతో పట్టుకుని గాల్లోకి లేపి సుకాంగో తలపై మోదబోయాడు. ప్రమాదం గ్రహించిన సుకాంగో మెరుపు వేగంతో పక్కకు తప్పుకున్నాడు. క్రూజీ చేతిలోని దుడ్డుకర్రను విసురుగా అక్కడున్న ఒక ఆసనానికి తాకి దాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అదే సమయంలో పక్కకు తప్పుకున్న సుకాంగో ఎగిరి క్రూజీ నడుం మీద బలంగా తన్నాడు. ఆ తన్నుకు క్రూజీ విసురుగా వెళ్లి గోడను గుద్దుకొని దబీమని విరిగిన గెడకర్రలాగా నేలమీద పడిపోయాడు. వెన్నుముక విరిగినట్టయింది. అదే సమయంలో అతని చేతిలో దుడ్డుకర్ర జారి అతని కాళ్ల మీద పడింది. కాళ్ళు 2 విరిగినట్టయి బాధతో విలవిలలాడిపోతూ, చచ్చాన్రోయ్ నాయనోయ్ అంటూ పెద్ద పెట్టున అరుస్తూ లేవలేక కూర్చున్న చోటనే కూలబడిపోయాడు క్రూజీ. ఈలోగా ఆ గదిలో ఉన్న యువతి అదే సమయం అనుకుని ముందు వెనక చూడకుండా బయటకు పారిపోయింది.
క్రూజీకి తెలిసినవి చిన్న చిన్న మంత్రాలేనని గ్రహించిన సుకాంగో చిన్నగా నవ్వుకొని కింద పడ్డ దుడ్డు కర్రను తీసుకొని క్రూజీని సమీపించాడు. చూడు, నిన్ను ఇప్పుడు నేనొక ప్రశ్న అడగబోతున్నాను. సూటిగా సరి అయిన సమాధానం చెప్పావా సరే, లేదా నువ్వు సృష్టించుకున్న ఈ దుడ్డు కర్ర నీ బుర్రను రెండు చెక్కలయ్యేటట్టు విడగొట్టటం ఖాయం. ఏమంటావ్ అని అడిగాడు నెమ్మదిగా. క్రూజీ భయంతో బెదురు చూపులు చూస్తూ, కొంపతీసి అంత పని చేసేవు. ఆ దుడ్డు కర్రతో బుర్రచెక్కలవటం మాట అటుంచి, అది తల మీద పడగానే మనిషి నిలువునా మాడి బూడిదైపోతాడు. నువ్వు అడగబోయే ప్రశ్న ఏమిటో చెప్పు, నాకు సమాధానం తెలిస్తే చెబుతాను అంటూ క్రూజీ ఆ దుడ్డుకర్ర శక్తిని కాస్త బయటపెట్టేశాడు. టక్రా మాంత్రికుడి స్థావరం, దానికి పోయే మార్గం నువ్వు నాకు చెప్పాలి. లేదంటే నువ్వు అంటూ ఆ దుడ్డుకర్రను అతడి తలపైన ఆడించటం ప్రారంభించాడు. చెప్పకపోతే తన బూడిదైపోవటం ఖాయం అని నిర్ణయించుకున్న క్రూజీ, చెబుతా, ముందు ఆ దుడ్డుకర్రను నెత్తిమీద నుంచి అవతలకి తీయి. మరో విషయం, నేను ఇది చెప్పినట్లు టక్రా మాంత్రికుడికి మాత్రం చెప్పకు అన్నాడు క్రూజీ. సుకాంగో లోపల నవ్వుకుంటూ దుడ్డుకర్రను వాడి నెత్తిపై నుండి పక్కకు తీసి, చెప్పనులే అన్నాడు. అయితే విను, కుషిరో కొండల్లో కొంత దూరం పోతే ఒకచోట 3 పెద్ద గుండ్రటి బండరాళ్లు వరుసగా పేర్చి ఉంచినట్లుగా కనిపిస్తాయి. అందులోని మధ్యనున్న బండరాయి అడుగున ఉన్నది టక్రా మాంత్రికుని భూగృహం. నేను చెప్పిన మంత్రం చెప్పి మధ్యనున్న బండరాయి మీద 3 సార్లు శబ్దం చేసినట్టయితే అది పెద్దగా శబ్దం చేస్తూ పక్కకు తప్పుకుంటుంది. అప్పుడు లోపలికి పోవచ్చును అంటూ బండరాయి పక్కకు తప్పుకునే మంత్రం చెప్పాడు క్రూజీ. ఆ తర్వాత అతడు లేచి నిలబడుతూ బాధతో నడుం పట్టుకుని, నువ్వడిగిన దానికి సమాధానం చెప్పానుగా, నా దుడ్డికర్ర నాకిచ్చేయ్ అంటూ చేతిని ముందుకు చాచాడు. సుకాంగో అతడి చేతి మీద చాచి ఒకటి కొట్టి, ఈ దుడ్డుకర్ర శక్తి తెలిసిన తర్వాత కూడా దీన్ని తిరిగి నీకివ్వటానికి నేనేం నీ అంత మూర్ఖుడిని కాను. నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను పో. ఇంకెప్పుడు ఆ మాంత్రికుడితో కలిపి తప్పుడు పనులు చేయటానికి సాహసించక అంటూ క్రూజీ మెడమీద బలంగా పిడిగుద్దు ఒకటి వేశాడు. ఆ గుద్దుకు క్రూజీ కళ్ళు బయర్లు కమ్మి నిలుచున్న చోటనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత దుడ్డుకర్ర చేత్తో పట్టుకుని క్రూజీ ఇంటి బయటకు వచ్చాడు. ఆ సరికే అక్కడే క్రూజీ ఇంటి ముందు గ్రామస్తులు చాలామంది గుమికూడి ఉన్నారు. వారు బయటకు వచ్చిన సుకాంగోని చుట్టుముట్టి, బాబూ, వాణ్ణి ఇంకా ప్రాణాలతో వదిలిపెడుతున్నావేం? ఈ చిప్పముఖం వాడి బాధ, వాడి దగ్గరుండే దుడ్డుకర్ర బాధ భరించలేక గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. వాణ్ణి కనికరించకుండా ఏ కీలుకు ఆ కీలు తీసుండాల్సింది అన్నారు గ్రామస్తులు కొంతమంది. నాకు అవతల అవసరం అయిన పనుంది. మీకు ఇక వాడి దుడ్డికర్ర బాధ లేదు. ఆ కీళ్లు తీసే పనేదో మీరే చూడండి అంటూ తన గుర్రపు కళ్ళెం పట్టుకుని మంత్రపు ఉంగరాన్ని గుండెలకు ఆనించుకుని మంత్రం తలుచుకున్నాడు. తాను లినీ సుందరి టోమీల దగ్గరకు పోవాలని. మరుక్షణం అక్కడ జనం చూస్తుండగానే అదృశ్యమైపోయాడు. అతడు అదృశ్యం అవగానే జనం మూకుమ్మడిగా క్రూజీ పని పట్టటానికి లోపలికి ప్రవేశించారు. అక్కడ అదృశ్యమైన సుకాంగో కియోటో గ్రామపు పొలిమేరల్లో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న లెన్నీ టోమీల ఎదుట ప్రత్యక్షమయ్యాడు గుర్రంతో సహా. జరిగిన విషయాలన్నీ వారితో చెప్పి లెన్నీని గుర్రం ఎక్కించుకొని ఆ రాత్రివేళ టోమీతో సహా షికోటన్ అరణ్యదారుల వెంబడి ప్రయాణించి మరునాటి మిట్ట మధ్యాహ్నం వేళకు కుషీరో కొండ గ్రామ ప్రాంతం చేరుకున్నాడు సుకాంగో. ఆ కొండదారుల వెంబడి కొంత దూరం ప్రయాణించి క్రూజీగాడు చెప్పినట్లు పదునుగా అమర్చినట్లుగా 3 బండరాళ్లు ఉండే చోటుకు చేరుకున్నాడు. అక్కడికి సమీపంగా ఉన్న ఒక పెద్ద బండరాతి నీడలో వారిని కూర్చోమని, తాను మాంత్రికుడి భూగృహంలోకి వెళ్లి మిసీని ఎలాగైనా విడిపించుకు వస్తానని వారితో చెప్పి, టోమీని జాగ్రత్తగా ఉండమని, ఏదైనా ప్రమాదం ఎదురైతే దుడ్డుకర్రను ప్రయోగించమని తన చేతిలోని దుడ్డుకర్ర అతనికి ఇచ్చి హెచ్చరించి పంపాడు. ఆ తర్వాత క్రూజీ చెప్పిన మంత్రాన్ని జపించి వాడు చెప్పినట్టే మధ్యనున్న బండరాయి మీద 3 సార్లు తన చేతితో తట్టి శబ్దం చేశాడు. మరుక్షణంలో ఆ పెద్ద బండరాయి పెద్ద పెట్టున శబ్దం చేస్తూ పక్కకు తప్పుకొని భూగృహానికి సొరంగ మార్గం కనిపించింది. ఆ వెంటనే సుకాంగో ఆ సొరంగ మార్గంలో అడుగుపెట్టి మంత్రపు ఉంగరాన్ని తన గుండెల మీద ఆనించి టక్రా మాంత్రికుని గుహలో మిసీ సుందరి ఉన్న చోటుకు చేరుకోవాలని తలచుకున్నాడు. మరుక్షణం సుకాంగో అక్కడ్నుంచి అదృశ్యమయ్యాడు. ఆ వెంటనే బండరాయి యథాప్రకారం మూసుకుపోయింది. టోమీ దుడ్డుకర్రను చేతపట్టుకుని నల్లకోతితో పాటు అక్కడే ఉండిపోయాడు. సొరంగ మార్గంలో అడుగుపెట్టి అదృశ్యమైన సుకాంగో టక్రా మాంత్రికుని గుహలోని ఒక చెరసాల గదిలో బందీ అయి ఉన్న మిసీ సుందరి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అది పగటివేళ కాబట్టి మిసీ సుందరి తన నిజరూపంతోనే ఉన్నది.
తన ఎదుట ప్రత్యక్షమైన అద్భుత సుందరాకారుణ్ణి చూసి క్షణకాలం విస్తుపోయిన మిసీ సుందరి తేరుకొని, సుందరా, ఎవరు నువ్వు? మాయ రూపంలో ఉన్న టక్రా మాంత్రికుడివి కాదు కదా అంటూ రెప్పలాడ్చకుండా సుకాంగో వంకే చూడసాగింది మిసీ సుందరి. మిసీ సుందరికి విషయాలన్నీ వివరంగా చెప్పి వింతబాణాన్ని మంత్రపు బుంగరాన్ని చూపి ఆమెకు నమ్మకం కలిగించి, మిసీ సుందరి, నీ సోదరి లినీ సుందరి నల్లకోతి రూపంలో ఈ భూగృహం పైన కుషీరో కొండల ప్రాంతంలో నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ముందు మనం ఇక్కడ్నుంచి బయటపడాలి. నాతో సహా మీరిద్దరూ ఒకే నవా నదిలో మునిగినట్టయితే మీకు శాప విముక్తి కలుగుతుందని మీ అన్నలు చెప్పారు అన్నాడు సుకాంగో. అంతలోనే మిసీ సుందరికి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. అయితే నన్ను మీరు వివాహం చేసుకుంటారన్నమాట అంది తల వంచుకొని. ఇక్కడ్నుంచి బయటపడిన తర్వాత జరగబోయేది అదే, ముందు నా చేయి పట్టుకో అంటూ ఆమె చేతిని పట్టుకుని మంత్రపు ఉంగరాన్ని గుండెలకు ఆనించి తాను మిసీ సుందరితో సహా భూగృహం పైభాగానికి చేరుకోవాలని తలచుకున్నాడు. ఆ వెంటనే మిసీ సుందరితో సహా అక్కడ్నుంచి అదృశ్యమైపోయాడు. అయితే ఆ చెరసాల వెలుపల ఒక రాతి స్తంభం మీద పురుగు రూపంలో ఉన్న టక్రా మాంత్రికుడు ఇదంతా విననే విన్నాడు. అంతకు ముందే అతడు మిసీ సుందరికి తెల్లకొంగ రూపం పోగొట్టాలని తన మంత్రశక్తితో ఎన్నో మార్లు ప్రయత్నించాడు. కాని ఒకే నభా నది దేవత పెట్టిన శాపం ముందు వాడి మంత్రశక్తులు పనికిరాలేదు. అందువలన మిసీ సుందరి ఆ యువకుడి వెంటపోయి శాప విముక్తురాలైన మరుక్షణంలో ఆ యువకుణ్ణి చంపేసి మిసీతో పాటు ఆమె సోదరి లినీని కూడా మాయం చేసి తీసుకురావచ్చని ఆలోచించి సుకాంగో అక్కడ్నుంచి బయటపడేందుకు ఎలాంటి అభ్యంతరాలు కలిగించకుండా తను అడ్డుపడకుండా ఉండిపోయి అతడు అదృశ్యం అయిన మరుక్షణం పురుగు రూపంలో తను కూడా బయలుదేరాడు. తను మిసీ సుందరిని విడిపించేందుకు వెళ్లే సమయంలో టక్రా మాంత్రికుడు లేకపోయినందుకు ఏ అవాంతరాలు లేకుండా తన కార్యం నెరవేరినందుకు సంతోషపడుతూ భూగృహం పైన 3 బండరాళ్లు ఉన్న కుషీరో కొండ దగ్గర ప్రత్యక్షమయ్యారు సుకాంగో, మిసీలు. తన సోదరి నల్లకోతి రూపంలో ఉన్న లినీని చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది. ఒకరినొకరు కౌగలించుకుని సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చారు. సుకాంగో చిరునవ్వు నవ్వుతూ తన చేతిన ఉన్న మంత్రపు ఉంగరాన్ని తీసి మిసీ సుందరి వేలికి తగిలించి, సుందరి, నీ సోదరి లినీతో పాటుగా నిన్ను కూడా నా భార్యగా స్వీకరిస్తున్నాను అన్నాడు సుకాంగో. అతడలా ఉంగరాన్ని మిసీ వేలికి తగిలించగానే నల్లకోతి రూపంలో ఉన్న లినీ సుందరి నెత్తి నోరు బాదుకుంటూ గంతులు వేయటం ప్రారంభించింది. ఆమె కంగారు చూడగానే చప్పున స్ఫురణకు వచ్చింది. ఆ ఉంగరానికి శాపగ్రస్తులైన తమ చెల్లెళ్ల స్పర్శ తగలనీయవద్దంటూ దేవదూత కుమారులు చెప్పిన మాట. అయినా సుకాంగో గాబరా పడకుండా, మరేం పర్వాలేదులేని, ఇక ఈ ఉంగరంతో మనకు అంతగా పని ఉండదు. అయినా ఈ ఉంగరం శక్తిని నమ్ముకొని నేనీ పనికి పూనుకోలేదు అంటూ లినీకి నచ్చచెప్పి ముందు మిసీని వెనుక లినీని కూర్చోపెట్టుకుని తన అశ్వాన్ని అధిరోహించి అక్కడ్నుంచి బయలుదేరాడు. అంతకు ముందే టోమీని మిసీ సుందరికి పరిచయం చేశాడు సుకాంగో. అతడు కూడా దుడ్డుకర్రను భుజాన వేసుకుని గుర్రాన్ని అధిరోహించి వారి వెంట బయలుదేరాడు. అలా వారు ఆ కొండదారుల వెంట చాలా దూరం ప్రయాణించి ఒకనాటు ఉదయపు వేళకు ఒకీ నవా నది యువతల తీరానికి చేరుకున్నారు. అక్కడ తన నిజరూపంలో ఉన్న మిసీ తన తండ్రిని తలచుకుని అతడు తనకు ఇచ్చిన పగటిపూట నిజరూపం పొందే వరాన్ని ఉపసంహరించుకుని తెల్లకొంగగా మారిపోయింది. సుకాంగో తన భార్యలైన నల్లకోతి చేతిని తెల్లకొంగ రెక్కను పుచ్చుకొని వారితో సహా ఆ నదిలో ముమ్మారు మునిగారు. ఆ మరుక్షణంలో దేవదూత కుమార్తెలైన మిసీ, లినీ సుందరీలు ఒకీ నభా నదీ దేవత శాపం నుండి విముక్తి పొంది తమ యథార్థ రూపాలు పొంది కొత్త సౌందర్య తేజస్సుతో ప్రకాశిస్తూ తమ భర్త అయిన సుకాంగోను చూస్తూ సిగ్గుతో తలలు వంచుకొని అతనికి చెరో పక్క నిలబడ్డారు. ఆ సంతోష సమయంలో కనులు మిరుమిట్లు గొలిపే దివ్య తేజస్సుతో నదీదేవత వారి ఎదుట ప్రత్యక్షమైంది. సుకాంగో, ఉత్తమ గుణాలు గల నీ పుణ్య ఫలితంగా నీ భార్యలతో పాటుగా నన్నంటిన పాపాలు కూడా పటాపంచలయ్యాయి. ఇందుకు ప్రత్యుపకారంగా నీకు 1000 సంవత్సరాల దీర్ఘాయుషును ప్రసాదిస్తున్నాను. నీ భార్యలతో పాటుగా సుఖంగా వర్ధిల్లు అని ఆశీర్వదించి అదృశ్యురాలైంది. ఆమె అటు అదృశ్యరాలు కాగానే పెద్దపెట్టున వికటాట్టహాసం చేస్తూ టక్రా మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. గుబురుగా పెరిగిన జుత్తుతో, జలతారులా మెరుస్తున్న తెల్లటి గెడ్డంతో, డొప్ప చెవులతో, కాంతి గొళ్లల్లా మెరుస్తున్న కళ్లతో, వంకర తిరిగిన పొడుగాటి ముక్కుతో చూడగానే భయం కలిగించే విధంగా ఉన్నాడు ఆ టక్రా మాంత్రికుడు. వాడు తన పొడుగాటి ఎముకను గాల్లో ఊపుతూ వారి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. అదే సమయంలో తన కుమార్తెలకు శాప విముక్తి కలిగిన సంగతి గ్రహించిన దేవదూత కుమారులతో సహా ఆకాశ మార్గాన వస్తూ
ఒకినవా నదీ తీరాన ఉన్న టక్రా మాంత్రికుణ్ణి, అతని ఎదురుగా నిలబడి ఉన్న తమ కుమార్తెలు, అల్లుడితో పాటు మరో యువకుణ్ణి కూడా చూసి తమ అల్లుడి సాహస పరాక్రమాలు ప్రత్యేకంగా చూడదలచి శూన్యంలోనే ఆగిపోయాడు దేవదూత. వారిని సమీపించిన టక్రా మాంత్రికుడు పెద్ద పెట్టిన వెకిలిగా నవ్వుతూ, వెరే కుర్రాడా, ఈ టక్రా మాంత్రికుడి టక్కరితనం నీకు తెలిసినట్టు లేదు. నువ్వు వీళ్ల శాపాలు వదిలిస్తావని తెలిసే నా భూగృహంలో ప్రవేశించిన నిన్ను అడ్డుపడకుండా వదిలేసి నీ వెంట వచ్చాను. పాపం చాలా శ్రమపడి వీళ్ల శాపాలు వదిలించినట్టున్నావు. కాని ఏం లాభం? ఈ సుందరీమణుల్ని నేను సొంతం చేసుకోబోతున్నాను. ఇక నీ పని ఖాళీ అంటూ ఆ ప్రదేశం దద్దరిల్లేటట్టు మరోసారి పెద్దపెట్టున వికటాట్టహాసం చేశాడు టక్రా మాంత్రికుడు. ఒరే ముసలి టక్రా మాంత్రికుడా, కిక్కురు మనకుండా వచ్చిన దారినే పో. నీ టక్కరితనం నా దగ్గర పనిచేయదు. నువ్వు నీ భూగృహంలో అడ్డుపడకపోవటంతో ఇలాంటి వెధవ మోసం ఏదో చేయబోతున్నావని ముందుగానే ఊహించాను. నీకు చావు ముందుకు వచ్చే శ్రమపడి ఇంత దూరం వచ్చావనుకుంటున్నాను అంటూ హుంకరించాడు సుకాంగో. సుకాంగో మాటలకు కోపోద్రేకంతో చిందులు తొక్కుతూ, నన్నేనట్రా, అరే ఉరే అని అంటున్నది కుర్రకుంక. చూడు, నీ కళ్ళ ఎదుటే ఈ సుందరులను చిలుకలుగా మార్చి తీసుకుపోతాను. నువ్వెలా అడ్డుపడతావో చూస్తాను అంటూ చేతిలోని ఎముక ముక్కను గాల్లోకి ఎత్తాడు. భయకంపితులవుతూ మిసిలినీలు సుకాంగోని చెరో పక్కన గాఢంగా కోగలించుకొని కళ్ళు మూసుకున్నారు. అదే సమయంలో శూన్యంలో నుండి తన కుమారుళ్లతో కింద జరుగుతున్న దృశ్యం చూస్తున్న దేవదూత మాంత్రికుడి మంత్రశక్తి పనిచేయకుండా ఎదురు మంత్రం వేశాడు. అందువలన టక్రా మాంత్రికుడు తన చేతిలోని ఎముకను ఎన్నిమార్లు గాల్లో ఆడించి మంత్రాలు జపించిన మిసిలినీలు చిలుకలుగా మారలేదు. మంత్రశక్తి తెలిసిన మిసి సుందరితో సహా లిని, సుకాంగో, టోమీళ్లకు కూడా వాడి మంత్రాలు ఎందుకు పనిచేయటం లేదో అర్థం కాలేదు. టక్రా మాంత్రికుడు కూడా తన మంత్రం ఎందుకు ఫలించటం లేదో అర్థం కాక పిచ్చి కోపంతో చిందులు తొక్కుతూ అరవసాగాడు. ఒరే టక్రా, నీ మంత్రాలు ఎంతటివో తెలిసి కూడా ఇంకా ఇక్కడే నిలబడి అలా గాడిద అరుపులు అరిచే బదులు కాళ్లకు బుద్ధి చెప్పరాదు అంటూ వేళాకోళం చేస్తూ నవ్వాడు సుకాంగో. సుకాంగో నవ్వటంతో మరింత రెచ్చిపోయిన టక్రా మాంత్రికుడు కళ్ళు మూసుకొని చేతులు రెండు వలయాకారంలో తిప్పుతూ పెద్ద గొంతుతో మరో మంత్రం జపించాడు. ఆ మరుక్షణంలో భీకాకారుడైన గద్దముఖం రాక్షసుడొకడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తన అల్లుడి పరాక్రమం చూసే ఉద్దేశంతో ఒకసారి దేవదూత తన మంత్రాలేవీ ఉపయోగించలేదు. ఆ గద్ద రాక్షసుడు వాడిగా ఉన్న తన ముక్కుతో పొడవాలని, తన కత్తుల్లాంటి గోళ్లతో సుకాంగో దేహాన్ని చీల్చాలని గాల్లోకి లేచి ఎగురుతూ సుకాంగో చుట్టూ తిరగసాగాడు. సుకాంగో వాడికి చిక్కకుండా నేలమీదనే పల్టీలు కొడుతూ తప్పించుకోసాగాడు. అదే సమయంలో టోమీ తన చేతిలో ఉన్న దుడ్డుకర్రను సుకాంగో వైపు విసిరాడు. ఆ దుడ్డుకర్రపు అందుకొని ఆ గద్ద రాక్షసుడి బారి నుంచి తనను తాను రక్షించుకుంటూ అదును చిక్కకుండా తను కూడా లాఘవంగా గాల్లోకి ఎగిరి ఆ దుడ్డుకర్రను గద్ద రాక్షసుడి తలకేసి గురిచూసి విసిరాడు సుకాంగో. ఆ దుడ్డుకర్ర గురి తప్పకుండా వెళ్లి గద్ద రాక్షసుడి శిరస్సును తాకింది. మరుక్షణంలో గద్ద రాక్షసుడు బగ్గున మండి చూస్తుండగానే వాడి శరీరం బూడిదైపోయింది. దానితో పాటు దుడ్డుకర్ర కూడా కాలి బూడిదైపోయింది. ఈలోగా టక్రా మాంత్రికుడు మరో ఆయుధాన్ని సృష్టించి సూటిగా సుకాంగో గుండెలో గుచ్చేలా విసిరాడు. ఆ ఆయుధం సుకాంగో గుండెల్లో గుచ్చుకోగానే సుకాంగో గుండెల్లోంచి రక్తం చివ్వున చిమ్మి నేల కొరిగిపోయాడు. అయితే నదీదేవత ఇచ్చిన దీర్ఘాయుష్యు వరం వలన వెంటనే సజీవుడై లేచి నిలుచున్నాడు. చచ్చిన సుకాంగో క్షణంలో తిరిగి సజీవుడు కాగానే టక్రా మాంత్రికుడికి బుచ్చెమటలు పోశాయి. సుకాంగో తనకంటే అద్భుత శక్తులు గలవాడుగా అనిపించి అక్కడ్నుంచి అదృశ్యం కాయబోయేంతలో దేవదూత టక్రా మాంత్రికుడి ఎత్తు పారకుండా చేశాడు. ఒరే టక్రా మాంత్రికుడా, ఇంతటితో ఈ ఆటను ముగించేస్తే మంచిది అంటూ తన దుస్తుల మాటున సూక్ష్మరూపంలో ఉన్న వింత బాణాన్ని తీసి టక్రా మాంత్రికుడి మీద ప్రయోగించాడు. ఆ వింత బాణం సుకాంగో చేతిలోంచి జారుతూనే పెద్ద శూలంగా మారి గాల్లోకి లేచి రివ్వున టక్రా మాంత్రికుడికేసి వెళ్ళింది. తనకేసి దూసుకు వస్తున్న శూలాన్ని చూస్తూనే అదిరిపడి తన చేతిలోని ఎముకను గాల్లోకి ఎత్తబోయాడు. కాని శూలంగా మారిన వింత బాణం ఆ టక్రా మాంత్రికుడి చేతిలోని ఎముక ముక్కను రెండు ముక్కలుగా విరక్కొట్టటం, ఆ వెంటనే అతని గుండెల్లో నుండి దూసుకుపోయి వెన్నులోంచి బయటకు రావటం రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. టక్రా మాంత్రికుడు గుండెల్లోంచి వెన్నులోంచి రక్తం చివ్వుమని చిమ్మి పెద్ద పెట్టున ఆర్తనాదం చేస్తూ కిందపడి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. మరుక్షణంలో వింత బాణం సూక్ష్మరూపాన్ని పొంది సుకాంగో చేతిలోకి తిరిగి వచ్చింది. అదే సమయంలో తన కుమారులతో సహా వారి ముందు ప్రత్యక్షమయ్యాడు దేవదూత తండ్రి. అన్నలను చూడగానే లిని, మిస్సీలు ఆనందభరితులవుతూ సుకాంగోకి తమ తండ్రిని పరిచయం చేశారు.
సుకాంగో టోమీలు దేవదూతకు నమస్కరించారు. దేవదూత తన కుమార్తెలను పరీక్షించదలచి, అమ్మా, శాప విముక్తి కోసం మీరు ఇతన్ని వివాహం చేసుకోవలసి వచ్చింది. అంత మాత్రాన జీవితాంతం అతనితో కాపురం చేయవలసిన అవసరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మన లోకానికి పోదాం రండి అంటూ వారిని పిలిచాడు దేవదూత. ఆ మాటలకు మిసిలీనీలు ఒకరి ముఖాలొకరు చూసుకుని సుఖంగా చేతులను పట్టుకుని అతనికేసి ప్రేమగా చూస్తూ, మా కోసం పడరాని పాట్లు పడిన ఈ వీరుణ్ణి వదిలి మేము వస్తామని ఎలా అనుకుంటున్నారు? ఇతడే మా భర్త. మన లోకంలో మాత్రం మా భర్త కంటే వీరుడు, సౌందర్యవంతుడు, విజ్ఞానవంతుడు ఉంటాడని మేము అనుకోవటం లేదు. మేము మా భర్తతోనే ఉండిపోదలుచుకున్నాం అంటూ చెప్పారు దేవదూత కుమార్తెలు ఇద్దరు. మీరు ఎప్పుడూ మీ భర్త పట్ల ఇటువంటి ప్రేమే కలిగి ఉండాలి. అందుకనే మీకున్న కొద్దిపాటి మంత్రశక్తిని కూడా ఉపసంహరిస్తున్నాను. నాయనా సుఖాంగో, మీరు అన్యోన్యంగా ఉంటూ నదీదేవత ప్రసాదించిన 1000 సంవత్సరాల దీర్ఘాయుష్యు పూర్తయిన తర్వాత మా కుమార్తెలతో పాటు మా లోకం చేరుకో. నీకు శుభం కలుగుతుంది అంటూ ఆశీర్వదించాడు దేవదూత. దేవదూత, మా తల్లిదండ్రులను మా రాజ్యాన్ని విడిచి వచ్చి చాలా కాలమైంది. మేము తక్షణం అక్కడికి చేరుకునేటట్టు అనుగ్రహించు అని వేడుకున్నాడు సుకాంగు. ఆ వెంటనే దేవదూత తన చేతిని గాల్లో ఆడించి ఏదో మంత్రాన్ని జపించాడు. మరుక్షణంలో ఒక హంసవాహనం వారి ముందు ప్రత్యక్షమైంది. సుకాంగో, ఈ హంసవాహనం ఆకాశయాన శక్తి కలది. దీనిలో కూర్చొని మీరు కోరుకున్న చోటుకు పోవచ్చును. అల్లునిగా దీన్ని నీకు నేను కానుకగా ఇస్తున్నాను, వెళ్ళిరా అని చెప్పి తన కుమారులతో సహా అదృశ్యమైపోయాడు దేవదూత. ఆ తర్వాత సుకాంగో తన భార్యలిద్దరితోనూ టోమీతోనూ సహా ఆ హంసవాహనంలో కూర్చొని జపాన్ రాజధాని అంతఃపురం చేరుకోవాలని కోరుకున్నాడు. మరుక్షణంలో ఆ హంసవాహనం విమానంలా గాల్లోకి లేచి మేఘమండలాల్లోంచి శరవేగంతో జపాన్ రాజధానికేసి ప్రయాణిస్తూ కొద్దిసేపట్లోనే వారిని జపాన్ రాజాంతపురానికి చేర్చింది. అపురూప సౌందర్యవంతుడిగా తిరిగి వచ్చిన సుకాంగోని చూసి రాజదంపతులు ఎంతగానో సంతోషించారు. జరిగిన విషయాలన్నీ తెలుసుకుని ఆ దేవదూత కుమార్తెలతో తమ జపాన్ దేశ ఆచారం ప్రకారం వైభవోపేతంగా కుమారుని వివాహం జరిపించాడు జపాన్ రాజు షింగాయాన్. దేశమంతటా ప్రజలు వేడుకలు జరుపుకున్నారు. టోమీకి కూడా తగిన కన్యను చూసి వివాహం జరిపించి తనతో పాటే అతన్ని కూడా రాజాంతఃపురంలోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత కాలంలో షింగాయాన్ అనంతరం జపాన్ దేశానికి రాజై వింతబాణం, హంసవాహనాల సహాయంతో అనేక సాహస కార్యాలు చేస్తూ ఒకినవా నదీ దేవత వరం వలన 1000 సంవత్సరాల పాటు జపాన్ దేశాన్ని పరిపాలించి మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం.